నెగెటివ్ ఆలోచనలు మైండ్‌లోకి వస్తా ఉంటాయి ఫ్రెండ్స్. అది ఎలాంటి ఆలోచనలంటే ఆహ్, మనకు ప్రతి విషయంలో చిన్న చిన్న కాడ్నుంచి పెద్ద వరకు మనకు నెగెటివ్ అనే వస్తా ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, నేను చేసే ఉద్యోగం నాకు నచ్చడం లేదు అని మన మైండ్‌లో ఉంటుంది. అలాగే నా దగ్గర సరిపడంత డబ్బు లేదు. నాకు సరైన భాగస్వామి దొరకలేదు. నేను బ నేను పే చేసిన నేను వాడిన బిల్లుల్ని కట్టలేకపోతున్నాను. అసలు నాకేదో జరుగుతుంది. అసలు అందరూ వాళ్ళెంత డెవలప్ అయితున్నారు. నేను డెవలప్ అవ్వట్లేదు. అసలు నాకు ఇంట్లో పడట్లేదు. తల్లిదండ్రులతోని పడట్లేదు. పిల్లలకు సమస్యలున్నాయి. వాళ్ళ చదువుల మీద అంత గందరగోళంగా ఉంటుందన్నమాట మనకు మైండ్‌లో. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ మనకు కామనే ఉంటాయి. అంటే మనం ఈ విధంగా మాక్సిమం పర్సన్స్ ఈ విధంగానే ఆలోచన శక్తిలో ఉంటారు. ప్రతి ఫ్యామిలీలో ఈ విధంగానే ఉంటుంది. బిజినెస్ చేస్తున్నాము. మనకు సపోర్ట్ దొరకట్లేదు. మనకు ముందుకు పోనీకి రావట్లేదు అని నెగెటివ్ ఆలోచనలో ఉంటున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా. ఈ విధంగా ఆలోచనలు ఉన్నప్పుడు మనకు యూనివర్స్ కూడా ఏం చేస్తుందంటే దానికి అనుకూలంగానే ప్రయత్నం చేస్తుంది. మనం ఎప్పుడైతే నాకు ఈ బిజినెస్‌లో నాకేమి రావట్లేదు. ఎంత కష్టపడినా రావట్లేదు అన్నామనుకోండి. ఆ యూనివర్స్ కూడా అదే విధంగా ఇవ్వడానికి స్టార్ట్ చేస్తుంది. కాబట్టి మనము ఏ విధంగా దీన్ని పాజిటివ్‌గా చేసుకోవాలంటే నేను చెప్పే విధానం చూడండి. నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. స్టార్టింగ్‌లో ఏమనుకున్నాం మనము నా ఉద్యోగం అంటే నాకు నచ్చడం లేదు అనే దాని పదాన్ని పాజిటివ్‌గా నాకు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. నా కుటుంబం నాకెప్పుడు అండగా నిలుస్తుంది. అంటే మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేయకున్నా గాని మనము అనుకోవాలన్నమాట మన మైండ్‌లో. నా ఫ్యామిలీ నాకెప్పుడు ఎల్లవేళలా నాతో పాటు అండగా ఉంటుంది. నా బిజినెస్‌ని సపోర్ట్ చేస్తా ఉంది. అలాగే హాలిడేస్‌ని నేను ఎంజాయ్ చేస్తా ఉన్నాను. పిల్లలు చాలా నేను చెప్పింది ఇంటా ఉన్నారు. వాళ్ళు మంచిగా చదువుతున్నారు. మంచి కాలేజీలో సీట్ వచ్చింది. తర్వాత వాళ్ళు మంచి స్టేజ్‌లో ఎళ్తున్నారు అని చెప్పేసి మనం పాజిటివ్‌గా ఆలోచించుకోవాలి. తల్లిదండ్రుల నుంచి మనకు ఇంతకుముందు మనకు పడట్లేదు, పొసగడం లేదని అనుకున్నామో వాళ్ళందరూ నాతో పాటు మంచిగా జర్నీ చేస్తున్నారు అనేది మనం ఎప్పుడైతే మన మైండ్‌లో పాజిటివ్ అనేది అఫర్మేషన్ మనం మైండ్‌లో తీసుకుంటా ఉంటే మనకు ఒక అయస్కాంతం శక్తిలాగా లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ నుంచి ఎలా ఉంటుందంటే మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ యూనివర్స్ అలానే ఉంటుంది. కాబట్టి ఇందులో నేను ఒక వీడియో పెడతాను. ఒకసారి చూడండి. మార్నింగ్ లేవంగానే మనము అనుకున్నామనుకోండి, నెగెటివ్ అయిందనుకోండి, నిద్ర లేవడం కొద్దిగా లేట్ లేచామనుకోండి, అరే ఈరోజు లేట్ లేచాను నాకేమైతదో అసలు ఇబ్బందికరంగానే మనం లేచామనుకోండి నిద్ర లేచి, ఆ రోజు నుంచి నైట్ ఎండింగ్ పనుకునేంత వరకు మన బాడీ అంతా డిస్టర్బెన్స్ లో ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీకు ఒక్కసారి ఈ వీడియో రూపకంలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు శ్రద్ధగా వినండి. హిందీలో ఉంటుంది ఇది. మీరు జాగ్రత్తగా వినండి. फिर आपके साथ बिल्कुल वैसा ही होता है जैसा कि आप महसूस करते हैं, जो सोचने भर से नहीं होता। इसीलिए अगर किसी कारणवश आपकी सुबह खराब हो जाए तो पूरा दिन उसी तरह से गुजरता है। और फिर पूरा दिन कुछ ना कुछ होता रहता है। और लोग ये नहीं जानते कि अपनी भावनाओं में जरा सा बदलाव करें तो उनका दिन क्या पूरी जिंदगी बदल जाएगी। अगर आप अपना दिन एक अच्छे एहसास से शुरू करते हैं और आप उसी खुशनुमा एहसास में रहते हैं। ఈ వీడియోలో చూశారుగా ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో మనకు డే లేవంగానే నెగిటివ్ గా ఆలోచించే వరకు మొత్తం నెగిటివ్ అవుతా ఉంటుంది. అదే దాన్ని మనకు రైటర్ ఏం చేస్తున్నాడంటే దాన్ని పాజిటివ్ గా మీరు ఆలోచించండి, ఏ విధంగా మీకు రిజల్ట్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. देते तब तक आप आकर्षण के सिद्धांत के जरिए ఏదైనా మన ఆలోచనల్లో విధానంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏ విధంగా ఉన్నదాన్ని నెగిటివ్ ని పాజిటివ్ గా ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా మనం ఆలోచించాలి అన్న దాని మీద చాలా ఫేమస్ రైటర్స్ అన్నమాట వీళ్ళంతా. వీళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది, యూనివర్స్ నుంచి మనం ఏ విధంగా తీసుకోవచ్చు అని. कि आप दौलतमंद हैं, अपने इर्द गिर्द महसूस कीजिए कि प्यार ही प्यार है, चाहे वो वहां न भी हो। और होगा ये कि ये दुनिया आपके गीत से सुर में सुर मिलाएगी, उस अंदरूनी एहसास की प्रकृति से सृष्टि तालमेल बैठाएगी, उसे स्वरूप देगी, क्योंकि आप वैसा महसूस करते हैं। आपके विचार और आपके एहसास आपकी जिंदगी के रचनाकार हैं और ये सच्चाई कभी भी नहीं बदलेगी। तो जिस चीज पर भी आप अपने एहसास या विचारों को केंद्रित करते हैं वही अपनी जिंदगी में आकर्षित करते हैं, चाहे आपको उसकी जरूरत हो या नहीं। बात गले से नहीं उतरेगी, लेकिन अगर आप इसे खुले दिल से अपना लें तो नतीजे गजब के होंगे। मतलब विचारों ने जो कुछ भी आपकी जिंदगी में किया है, अपनी चेतना में एक बदलाव के जरिए वो बदल सकता है। इस जीवन में
ये जरूरी है कि आप अच्छा महसूस करें, क्योंकि ये अच्छा एहसास ही बाहरी दुनिया में एक संकेत के रूप में जाता है और वही आपकी ओर ज्यादा से ज्यादा अच्छाई आकर्षित करता है। तो जितना ज्यादा आप अच्छा महसूस करेंगे, उतना आप उन चीजों को आकर्षित करेंगे जो आपको अच्छा महसूस करने में मदद करते हैं, और आप समृद्धि की सीढ़ी चढ़ते जाते हैं। जब आप उदास होते हैं, पता है आप उसे यूं बदल सकते हैं। अपनी पसंद का कोई गाना लगाइए, उसके साथ गाइए, वो आपकी सोच, आपके जज्बात को बदल देगा। या किसी खूबसूरत चीज के बारे में सोचिए, किसी बच्चे के बारे में, वो बच्चा जिसे आप प्यार करते हैं। और फिर बस बस उसी के बारे में सोचिए, दिमाग में उस विचार को बनाए रखिए। दावा है आप अच्छा महसूस करेंगे। ये सिद्धांत आपके पालतू जीवों पर भी लागू होता है और वाकई वो कमाल के होते हैं क्योंकि वो आपको एक अच्छी मानसिक स्थिति में रखते हैं। जब आप अपने पेट के लिए प्यार महसूस करते हैं, वो प्यार की एक ऐसी सुगंध होती है जो आपके जीवन में अच्छाइयां लाती है। कितना अच्छा तोहफा है ये। जब आप इसे समझ लेंगे और अपने विचारों और एहसासों पर काबू पा लेंगे, तब आप देखेंगे कि किस तरह आप खुद अपनी जिंदगी बनाते हैं। यही आपकी आजादी है, यही आपकी शक्ति है। आप देखेंगे कि किस तरह आप खुद अपनी जिंदगी के रचनाकार बनते हैं। और जब आप रचनाकार बन के आकर्षण के सिद्धांत को अमल में लाते हैं, तब आपकी एक ऐसी जिंदगी होगी जिसका इस वक्त आप अंदाजा भी नहीं लगा सकते। जब से मैंने रहस्य को समझा और अपनी जिंदगी में उस पर अमल किया, मेरी जिंदगी में बाहर आ गई ऐसी जिंदगी जिसका लोग सपना देखते हैं और मैं उसे रोज जीता हूँ। मैं 20 करोड़ के आलीशान बंगले में रहता हूँ, एक खूबसूरत बीवी है, दुनिया की दिलकश जगहों में छुट्टियां मनाता हूँ, नए नए लोगों से मिला हूँ, नई जगह देखी हैं, सफारियों पर भी गया हूँ। ये सब मुमकिन हुआ और अभी भी हो रहा है क्योंकि मैं रहस्य को अमल में लाना अच्छी तरह जानता हूँ। ये जिंदगी बेहद खूबसूरत, बेहद हसीन हो सकती है, और इसे होनी भी चाहिए, और होगी भी, जब आप रहस्य को अमल में लाएंगे। చూశారా ఫ్రెండ్స్, రైటర్స్ ఏం చెప్తున్నారంటే మనము ఏదైతే అనుకుంటామో అది కంపల్సరీ జరుగుతుంది. మనకి యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మన మైండ్ లో ఏదైతే మెలుగుతుంటుందో అది కంపల్సరీ నియరెస్ట్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే నెగిటివ్స్ లాగేసుకుంటుంది. మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయనుకోండి, పాజిటివ్ నియరెస్ట్ యూనివర్స్ లో ఎక్కడున్నా కానీ అది అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. మన మైండ్ ఆ విధంగా మనకు పవర్ ఉంటుంది. కాబట్టి మన మైండ్ సెట్ ని టోటల్లీ మనము చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదంటే నెగిటివ్, మనం ఏదైతే నెగిటివ్ ఆలోచిస్తున్నామో దాని ప్లేస్ లో ఇమ్మీడియట్ పాజిటివ్ వెళ్ళిపోవాలి. ఇందాక వీడియోలో చూపిస్తున్నట్టు నిద్ర లేవంగానే మనం ఏదైతే నెగిటివ్ అనిపించిందో అది డే అంతా నెగిటివ్ గా ఉంటుంది. ఏదో టైం మిస్ అవ్వడం కానీ ఏది కానీ అదంతా అవుతూ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని పాజిటివ్ గా మలుచుకొని డే స్టార్టింగ్ లో పాజిటివ్ ఎట్లయితే ఉంటామో, స్మైలింగ్ ఫేస్ తో ఉంటున్నామో, ఈవినింగ్ వరకు కూడా అదే మైండ్ సెట్ లో ఉంటాం. కాబట్టి ఇదంతా మనకు ఎక్కడో చెప్పింది కాదు ఫ్రెండ్స్. ఇది మనకు లైవ్ లో సైంటిస్టులు వాళ్ళంతా రీసెర్చ్ చేసిన తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ నుంచి మనకు ఏ విధంగా పొందుతుంది అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. అలాగే మనకు ఆ ఈ విధంగా మనకు ఈ డైలీ జీవితంలో మనకి ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. మన లైఫ్ లో కూడా మనం ఎప్పుడు మన గురించి ఆలోచించాం ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ గురించి కానీ మనం ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే మనం ఒక మిడిల్ క్లాస్ లో ఉన్నాము, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అనే దాని మీదనే ఎక్కువ మన అది ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వల్లనే మనం ఈ కంపెనీలో కూడా వచ్చాం, ఈ బయట కంపెనీలో కూడా వచ్చాము డబ్బు సంపాదించడానికి. మెయిన్ అదే కారణం మీద వచ్చాము. కానీ మన ఆలోచన విధానం ఏమవుతుందంటే ఆ డబ్బు సంపాదించాలి, సేల్స్ చేయాలి, అయినా రావట్లేదు. ఆ మైండ్ లో ఎలా ఉంటుందంటే నేను కష్టపడినా కానీ డబ్బు రావట్లేదు అనే ఆలోచనలతోనే మన మైండ్ అంతా నిండిపోతుంది. ప్రతిరోజు వేరే వాళ్ళకు సేల్స్ రాగానే, డబ్బులు రాగానే, ఫ్యామిలీ బోనస్ రాగానే మన మైండ్ సెట్ లో ఏమవుతుందంటే మనకు రావట్లేదు, మనకు రావట్లేదు, వాళ్ళకు వస్తున్నాయి అనే నెగిటివ్ థాట్ లో వెళ్ళిపోతా ఉంటాము. కాబట్టి మన మైండ్ లో ఇప్పటి నుంచి మన నెగిటివ్ థాట్లు ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, మనకు లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా తెలుసుకోవాలి, యూనివర్స్ కు మనం ఏం చెప్పాలి అనే దాని మీద స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనలో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మన లైఫ్ లో మనకు దక్కిన విషయాలని మనం గుర్తించాలి ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు లైఫ్ లో ఇప్పటి వరకు దేవుడు ఏమేమి ఇచ్చాడు మనకు, మన లైఫ్ లో ఫ్యామిలీ కావచ్చు, మనకు ఏది మనకు వైఫ్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు,
పిల్లలు కావచ్చు, మనకు కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా ఇచ్చినా సరే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న దానికి మనం గ్రాటిట్యూడ్ అనేది తెలపాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకులో ఉన్న వాటన్నిటిని ఒక దగ్గర మనం రాసుకొని మనకు అదృష్టాలు ఏమైతే మనకు ఇచ్చాడో దేవుడు, వాటన్నిటికీ మనం కృతజ్ఞత అనేది తెలపాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం తెలుపుతా ఉంటామో అప్పుడు మనకు పాజిటివ్నెస్ అనేది బాడీలో పెరుగుతూ ఉంటుంది. అది ఎలాగంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడు బాధల్ని మనకు తలుచుకొని డబ్బు లేదు అని తలుచుకొని ఉండేదానికన్నా, ఇప్పుడు మీ దగ్గర ఒక 100 రూపాయలు మీ జేబులో ఉన్నాయి అనుకోండి, ఆ 100 రూపాయలు నా దగ్గర ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుని అని చెప్పేసి థ్యాంక్ యూ అని 3 పదాలు అనేది కంపల్సరీ మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఆ యూనివర్స్ లాలో ఆ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ పదానికి మనము కృతజ్ఞత తెలిపవలసిన తర్వాత థ్యాంక్ యూ అనేది, ధన్యవాదాలు అనేది 3 సార్లు చెప్పాలి. ఆ 3 సార్లు పవర్ ఏంటనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. మనం నోట్లో చెప్పినా గానీ, లేదు అని అంటే ఒకసారి బయటికి చెప్పి లోపల 2 సార్లు అనుకున్నా గానీ ఆ వర్డ్ కి అనేది చాలా పవర్ గా ఉంటుంది. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవు అనుకునే దానికన్నా మన జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 100 రూపాయలు నా దగ్గర ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నేను కృతజ్ఞుని దేవునికి, నాకు 100 రూపాయలు నా జేబులో ఉన్నాయి. జేబులో 100 రూపాయలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర లేకున్న డబ్బు నా దగ్గర ఉంది అని చెప్పేసి మనం కృతజ్ఞత తెలపాలి డబ్బుని. మనము డబ్బుకి ఏ విధంగా ఎంత కృతజ్ఞత చెప్తామో అంత మనకు డబ్బు అనేది ఆ యూనివర్స్ అనేది అందిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము, డబ్బు లేదు, రావట్లేదు, డబ్బు సంపాదన మీదనే మనము పరిగెత్తా ఉంటాం ఫ్రెండ్స్. కానీ డబ్బు ఒకసారి మనము డబ్బు కోసం పరిగెత్తొద్దు, డబ్బు మన కోసం పరిగెత్తాలి. అంటే అది ఎప్పుడవుతుందంటే మనకు డైలీ మనము ప్రాక్టీస్ చేస్తేనే అది అవుతా ఉంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మిడిల్ క్లాస్ లో మనము 50,000 సంపాదించినాం అనుకోండి, 50,000 ఖర్చు అయిపోతా ఉంటది. అంటే డబ్బు కోసం సంపాదిస్తున్నాము, ఖర్చు పెట్టేసి అయిపోతా ఉంది. కానీ ధనవంతుల ఇళ్లలో చూడండి మీరు, వాళ్ళు ఏం పని చేయరు, ఏం చేయకున్నా డబ్బు ఉంటుంది కాబట్టి ఆ డబ్బు నుంచి డబ్బే జనరేట్ అవుతుంది. అంటే అర్థం చేసుకోండి మీరు, డబ్బు మన దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా డబ్బు మనకు జనరేట్ అవుతా ఉంటుంది. కానీ మనం చేసే తప్పు ఏంటంటే డబ్బును సంపాదించడానికి మనం పరిగెత్తుతా ఉంటాము. కానీ మన దగ్గర ఉన్నదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు సంపాదించాలి, కాదనట్లేదు. కానీ మన దగ్గర ఉన్నదానికి ఫస్ట్ మనము ఆ కృతజ్ఞత అనేది తెలుపుకుంటూ పోవాలి. ప్రతి విషయానికి కృతజ్ఞత, థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ పోతేనే మనకు బాడీలో పాజిటివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మనకు దేవుడిచ్చిన శరీరానికి కూడా మనకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే కాళ్ళతో నడుస్తాం, చేతులతో తింటున్నాము, చెవులు ఉన్నాయి, కంటి ఉన్నాయి, అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి. ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలంటే, కృతజ్ఞతగా ఎందుకు ఉండాలంటే ఫ్రెండ్స్, ఇవన్నీ కాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన యూనివర్స్ లో. వాళ్ళకన్నా మనము చాలా బెటర్. ఆ విధంగా మనకు దేవుడు ఇచ్చినందుకు మనము ఆ విధంగా కృతజ్ఞత తెలపాలి. అలాగే 2 చేతులు ఇచ్చాడు, చేతులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, 2 చేతులు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఒక చేయి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకన్నా మనకు బెటర్ కదా ఉందని చెప్పేసి ఆ విధంగా మనం పాజిటివ్ మైండ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అలాగే మనకు చెవులు గాని, కంటి గాని ఏది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు ఉన్న దాంట్లో మనము సంతృప్తి పడుతూ కృతజ్ఞత తెలుపుతూ డైలీ దాన్ని ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అనుకోండి, మనము ఒక రోజు కాకుండా ఇంకో రోజు కంపల్సరీ మనకు యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఆ సపోర్ట్ ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మన డైలీ దైనందిన జీవితంలో ప్రతి దానికి మనకు ఉన్న దాంట్లో బాంధవ్యాలలో కూడా తల్లిదండ్రులు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలపాలి. మా పిల్లల్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలపాలి. అలాగే వైఫ్ కు మనతో పాటు జర్నీ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. బయటికి అనుకున్నా గానీ మనసులో అనుకుంటా ఉండాలి. డైలీ ఒక 2-3 సార్లు అనుకుంటా ఉండాలి. మనిషి జీవితము రావడమే మనకు దేవునికి కృతజ్ఞత తెలుపుకోవాలి కోసము. ఈ జీవితమే లేకుంటే మనం ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ప్రతి దానికి ఉన్నదానికి మనకు చెందించిన దానికి ప్రతిదానికి యూనివర్స్ కు థ్యాంక్స్ చెప్తా ఉండాలి. అలాగే ఇల్లుకు, మన సొంత ఇల్లు ఉన్నా, కిరాయి ఇల్లు ఉన్నా, అందులో ఉండడానికి మనకు అవకాశం ఇచ్చినందుకు దానికి థ్యాంక్స్ చెప్పాలి, యూనివర్స్ కృతజ్ఞత చెప్పాలి. ప్రతి విషయానికి, మన ఇంట్లో ఉన్న ప్రతి అవసరానికి, ప్రతి దానికి మనం ఈ విధంగా పోతున్నప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా అద్భుతంగా మనకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మనకు చాలా చాలా మనకు ఇబ్బంది, మనకు ఎలాంటి నెగిటివ్నెస్ రాకుండా మన పాజిటివ్నెస్ బాడీలో ఏ విధంగా మనకు పెంపొందించుకోవాలనే దాని మీద చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకు హ్యాపీ ఫీలింగ్స్ అన్నమాట. మనకు కొన్ని సందర్భాలలో మనకు ఎంత కృతజ్ఞత భావంతో ఉన్నా గానీ
ఉన్నాక మనకు హ్యాపీ ఫీలింగ్ అది ఏ విధంగా అవుతుందో అలాగే ఆరోగ్యం పట్ల కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మైండ్ పవర్ అనేది నేను ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. మైండ్ పవర్ అనేది మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది అద్భుతంగా మనకు రైటర్ చెప్పాడు అనమాట. దాంట్లో ఏంటంటే మనం ఏది అనుకుంటామో అది కంపల్సరీ ఆ యూనివర్స్ కి ఇచ్చేసి ఆ యూనివర్స్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి ఈ వీడియోని చూడండి ప్రశాంతంగా. लव, पीस एंड हीलिंग, इस पुस्तक में उन्होंने हकीकत जो प्रसंग बने हैं उस प्रसंग डिस्क्राइब किए हैं और इसी बुक का प्राइम टाइम अमेरिका में टीवी शो हुआ था, प्राइम टाइम टीवी शो हुआ था और सभी को पेश किया था उन्होंने मंच पे। कहीं सही बातें उसमें लिखी है, रियल एग्जांपल्स लिखे। मैं 2 मिनट में एक एग्जांपल आपके पास रखूंगा। बात ये बनी कि कैलिफोर्निया में लॉस एंजलिस में कोई एक लेडी थी, उनकी उम्र होगी शायद 70-75 साल की, अकेली थी। उसको एक विचार है कि मुझे कुछ समाज सेवा करनी है, अभी थोड़ी तंदुरुस्त हूं, कहां जा सकती हूं तो कुछ करे, क्या करूं क्या करूं क्या करूं। बहुत श्रद्धा वाली थी वो। बाजू में कैंसर हॉस्पिटल थी, वहां जाके डॉक्टर को, ऑन्कोलॉजिस्ट को भी मिली और कहा कि मुझे कुछ सेवा करनी, आई वॉन्ट टू प्रे फॉर द पेशेंट्स। और तो कुछ, मैं 75 साल में अकेले हूं, कुछ नहीं कर सकती हूँ ज्यादा, लेकिन प्रार्थना तो कर सकती हूँ। तो आप मुझे जो 4th स्टेज कैंसर वाले हैं उनके फोटोग्राफ्स आज मुझे दे, मैं घर में, अपने घर मंदिर में, घर में जो हमारा छोटा सा जो देवस्थान होता है, वहां देवस्थान में ये फोटो भी भगवान के साथ रखूंगी और जब मैं प्रार्थना करूंगी, भगवान को अपनी पूजा करूंगी, तब इनके लिए भी करूंगी। तो डॉक्टर ने कहा हाँ भाई ठीक है, चलो इसमें कोई नुकसान तो है नहीं। उन्होंने 2-3 फोटोग्राफ्स उनको दिए कि ये पेशेंट अभी मेरी हॉस्पिटल में 4th स्टेज में और महीने में, 4 महीने में शायद उनकी मृत्यु निश्चित है। घर जाएगी वो, रखेगी, प्रार्थना करेगी और प्रार्थना में भगवान को कि इनके छोटे बच्चे हैं, बीबी हैं, छोटा सा संसार है, आप कृपा करें, इनको रोग मुक्त करें, ऐसी प्रार्थना करती थी। फिर अपने आप को इमेजिन करती थी कि मैं डॉक्टर बन गई और डॉक्टर बन के मैं उनके शरीर में प्रवेश करती हूँ और उनके ढेर सारे जो कैंसर के जम्स है वो एक ही जगह पे जमा हुए हैं और मेरे हाथ में एक बहुत बड़ा पौधा है, मैं लेके सबको बाहर निकालती हूँ और अभी वो कैंसर मुक्त हो गया। जस्ट इमेजिनेशन। माइंड पावर कितना है मैं आपको बोलता हूं, ये मैं कोई इमेजिनेशन की बात नहीं कर रहा हूं। डॉक्टर बर्नी सीगल, पुस्तक का नाम है लव, पीस एंड हीलिंग, बहुत प्रसिद्ध पुस्तक है मेडिकल फ्रेटर्निटी में। तो 2 महीने के बाद वो वापस गई तो ये तीनों पेशेंट डिस्चार्ज में थे। तो पूछा क्यों भाई, पता नहीं क्या हुआ मिरेकल, लेकिन उनके अभी लास्ट रिपोर्ट 2 बार निकाले, कैंसर ही नहीं है उनको, 4th स्टेज कैंसर से वापस आए। फिर उन्होंने ये प्रैक्टिस चालू रखी। डॉक्टर बर्नी सीगल ने ये पुस्तक में लिखा है 36 से ज्यादा कैंसर पेशेंट्स को सिर्फ प्रार्थना से उन्होंने नॉर्मल कर दिया। इतनी ताकत हमारे माइंड पावर में भी है, गॉड पावर में भी है, उन दोनों के कनेक्शन में भी है। చూశారా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా చెప్పాడనమాట. ఇది రియల్ గా జరిగిందనమాట. జరిగిన దానికి మైండ్ పవర్ కు ఏ విధంగా మనకు పవర్ ఉంటుంది అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఎలా అంటే మనము ఎవరి గురించి అయినా మనము కోరుకున్నప్పుడు మన సాధువులు గాని వాళ్ళు స్వచ్ఛమైన మనసుతోని వాళ్ళు ఏ నోటుకుంటే వాళ్ళు ఏదైతే చెబుతారో అది కంపల్సరీ జరుగుతుందని చెప్పేసి మనము విశ్వసిస్తాం ఫ్రెండ్స్. మన పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అనడం అంటే వాళ్ళ మైండ్ స్వచ్ఛంగా ఉంటుంది, ఎలాంటి నెగిటివ్స్ లేకుండా పాజిటివ్ మైండెడ్ తోని వాళ్ళు చెప్పే మాటలు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఆ యూనివర్స్ కి వెళ్ళి ఆ యూనివర్స్ నుంచి మన వరకు చెందుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడైనా కానీ చూడండి, మీరు ప్రతి దగ్గర ప్రతి మనలో మన ముస్లిమ్స్ కావచ్చు, మనకు క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులలో కూడా ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనము ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ఇంట్లో కూర్చొని స్వచ్ఛమైన మనసుతోని మనము
వాళ్ళకు ప్రార్థన చేశామనుకోండి, మన బాడీలో ఉన్న వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది యూనివర్స్ కి వెళ్ళేసి ఆ యూనివర్స్ నుంచి మనకు ఆ తరంగాల రూపకంగా వెళ్ళేసి ఎక్కడ ఉన్నా గానీ ఆ యూనివర్స్ లో వేరే కంట్రీలో ఉన్నా గానీ మనం అనుకునే మైండ్ పవర్ ని మనం పెంచుకొని వాళ్ళ గురించి మనం అనుకున్నాం అనుకోండి మైండ్ లో, కంపల్సరీ వాళ్ళకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది, చేరుతుంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే బుక్స్ లో కూడా పీస్ లవ్ అనే బుక్ లో కూడా క్లియర్ గా రాయడం జరిగింది. ఆ బుక్ చదివితే గానీ మీరు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మైండ్ పవర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అర్థం చేసుకోండి, అంత పవర్ ఉన్న క్యాన్సర్ ని కూడా తగ్గించే శక్తి ఆ మైండ్ పవర్ కు ఉంది అని అది నమ్మశక్యం లేని విషయం అన్నమాట. కాబట్టి అట్లాంటి అంత పవర్ ఉన్న మైండ్ ని మనం ఏం చేస్తా ఉన్నాము, నెగిటివ్ తో నింపేస్తా ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ డెమోకి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ మనతో పాటు వస్తాడా రాడా అనేది డౌట్ అనేది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, మన బాడీలో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ఇందాక చెప్పినట్టు మనం ఏదైతే అనుకుంటున్నామో తను ఏమనుకుంది ముసలామే, నేను ఒక డాక్టర్ని, ఆ క్యాన్సర్ కణాలన్నింటినీ ఒక దగ్గర తీసుకొచ్చి నేనే తీసేస్తున్నా, పాపం చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ క్యాన్సర్ తగ్గించు దేవుడా అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసి తనంతకు తానే ఒక వైద్యుని కింద అనుకొని ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళి అక్కడ రిపేర్ చేసి మనకు ఆ రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా మనం చేసే పనిలో నిబద్ధతతో మనస్ఫూర్తిగా మనం ఆలోచిస్తూ మనకు సేల్ వస్తుందని చెప్పేసి అనుకోకుండా వాళ్ళు మనతో పాటు వస్తారు, మన జర్నీ చేస్తారు, మనకు కోట్లు సంపాదిస్తారు అనే కాన్సెప్ట్ తోని మనం వెళ్ళామనుకోండి, మన ఆలోచన విధానానికి సరిపడా వాళ్ళు కూడా ఆలోచన విధానం చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కూడా పాటించండి. ఆ పవర్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉపయోగించి మనం యూజ్ చేస్తామో అంత రిజల్ట్ అనేది మనకు ఆ విధంగా వస్తుంది. మనం ఎప్పుడైతే కృతజ్ఞతగా ఉంటామో ఒక్కసారి మన దగ్గర డబ్బులు లేవు ఫ్రెండ్స్, మన దగ్గర డబ్బులు లేవు, డబ్బుల కోసం కష్టపడతా ఉన్నాము, కానీ మన దగ్గర ఒక డబ్బు అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికింది అనుకోండి, దొరికినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అది చేద్దాం ఇది చేద్దాము అని చెప్పేసి ఆ ఆలోచన విధానం ఆ విధంగా అయిపోతుంది. కానీ మనకు దొరికిన డబ్బుల్లో లేని వాళ్ళకి ఎవరికైనా మనం హెల్ప్ చేశామనుకోండి, ఆ హ్యాపీనెస్ అనేది చాలా వేరే విధంగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అనేది మనకు తెలియదు, అసలు మనం ఊహించలేమన్నమాట. అలాంటి ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకో అద్భుతమైన ఒక వీడియోను చూపిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోలో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. నేను చెప్పేదానికన్నా ఆ వీడియోలో మీరు మనసు పెట్టి మీరు విన్నారనుకోండి, దాంట్లో మీనింగ్ మనకు అర్థమైపోతుంది. ఆ మీనింగ్ ఏముంది అనేది మనం ఆస్వాదించుకొని మనలో మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. అది ఎలా చేంజ్ చేసుకోవాలనేది మీరు ఒకసారి వీడియో చూడండి. హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. ફેરફાદુડી મારું ફળિયું જ રે, ખટમાં દુરુ મારું ફળિયું જ રે, પગમાં નૃત્ય મારું ફળિયું જ રે. ఆ వీడియోలో తనకు బాబుకు డబ్బులు దొరికిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన చేస్తూ, ఏం తినాలి ఏం కొనుక్కోవాలి అనే ఆలోచన చేసుకుంటూ షాపింగ్ దానికి వెళ్తాడు అనమాట. అక్కడ ఏం కొనాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ચાંદા પોળી મારું ફળિયું જ રે. అప్పటి వరకు ఆ బాబు ఆ డబ్బులతో ఏదన్నా తన కోసం కొనుక్కోవాలని దాంట్లో ఉన్నట్టుండి ఆ డబ్బుతో పాపం ఆ ముసలావిడ గ్లాసు పగిలిపోయినందుకు ఆమె బాధపడకుండా హ్యాపీగా బాల్ ఎట్లా ఇచ్చిందో ఆమె ఇచ్చినందుకు దేవుడు వేరే రూపకంగా చూడండి, ఆ బాబు ఎంజాయ్ చేసుకున్న డబ్బుతోని ఆ బాబు తనకు తెలియకుండాను ఆ గ్లాసెస్ అక్కడ పెట్టి వెళ్ళిపోవడం జరుగుతా ఉంది. ఆమెలో ఆనందం చూడండి, అలాగే ఆ బాబులో సంతోషం చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది. అది ఊరికే డబ్బులు పెడితే రాదు ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోవచ్చు మనకు ఎంత అద్భుతంగా మనకు ఈ వీడియోలో మనకు
చెప్పడం జరిగింది అంటే, మనం ఉన్న దాంట్లో మనకు లేకున్నా గానీ ఎదుటి వారికి సహాయం చేసినప్పుడు ఆ యూనివర్స్ అనేది మనకు కూడా ఏదో రకంగా మన దగ్గరికి మనకు హెల్పింగ్ అనేది చేస్తా ఉంది. అదే అంటే మనం అనుకుంటాము మనం మన దగ్గర లేకున్నా గానీ చేయాలన్న మనకు ఎదుటి వారికి సహాయం చేయాలనే ధోరణిలో మనం ఉంటాము. కానీ మన యూనివర్స్ అలా కాదు ఫ్రెండ్స్. మనకు 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 కలిసే టైంలో మనం ఏదన్నా పని మనకు ఎవరికైనా హెల్ప్ చేశామనుకోండి, ఆ హెల్ప్ మనం చేసే పనిని ఏ పనైనా కావచ్చు, ఆ పని మన వరకు వేరే రకంగా ఎక్కడి నుంచైనా మనకు చెందుతా ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకు బిజినెస్ లో కూడా చూడండి మీరు, మనము డైలీ సేల్స్ రాకున్నా కానీ కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీ గా మనము కంపల్సరీ డైలీ మనకు ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ డెమోస్ చెప్తూ సేల్స్ రాకున్నా కానీ కన్సిస్టెన్సీగా కంటిన్యూగా ఉన్నామనుకోండి, కంపల్సరీ మనకు ఎప్పుడో ఒక రోజు కంపల్సరీ సేల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అలాగే మనకు ఆ యూనివర్స్ కు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ కోసము మనం ఏదైతే అనుకుంటామో, మనం కష్టపడతా ఉన్నాము, అది యూనివర్స్ కు తెలియాలి ఫ్రెండ్స్. అలాగే మనం కూడా చెప్తా ఉండాలి. మనకు మా బాడీలో పాజిటివ్నెస్ ఎట్లయితే మన బాడీలో బిల్డప్ అవుతుందో, ఈ విధంగా ఈ వీడియోలలో చెప్పినట్టు మైండ్ పవర్ ని మనం యాక్టివ్ చేసుకోవాలి. మైండ్ లో మనం ఏదేదో నింపుకొని ఉంటాము. అలాగే నైట్ లో మీరు ఒకసారి చూడండి, రాత్రిపూట నిద్రపోయిన తర్వాత కళలు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు అనుకున్నట్టు కళలు చాలా తక్కువగా వస్తాయి. ఏదేదో కొత్త కళలు ఏదేదో వస్తుంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి మీరు అనుకున్నదే జరుగుతూ ఉంటుంది. కానీ నెంబర్ ఆఫ్ కళలు మాత్రము ఆ డ్రీమ్స్ అనేది మీరు అనుకోని కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి. అంటే మైండ్ అనేది ఎంత పవర్ ఉందంటే, అది ఎప్పుడో ఒకసారి అనుకుని ఉంటారు మీరు, కానీ మీరు మర్చిపోయి ఉంటారు. కానీ అక్కడి నుంచి వాళ్ళు మైండ్ లాగేసుకొని ఏం చేస్తుందంటే, ఆ నెగిటివ్ అనేది అప్పుడు మీ కళలోకి వస్తుంది. మీరు ప్రజెంట్ అనుకోకుండా జరుగుతున్నాయి అని అంటే, ఒక్కసారి మీరు అనుకోని ఈ రోజు నుంచి మీరు అనుకోండి, నాకు డిసెంబర్ వరకు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. నాకు డిసెంబర్ లో ఈ బయటేరియంలో మీకు ఎంతైతే కావాలో అంత మీరు ఒక టార్గెట్ పెట్టుకొని అనుకోండి. ఫస్ట్ మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే, మీలో ఉన్న 10 అదృష్టాలను, మీ 10 మన డ్రీమ్ లిస్ట్ అనేది తయారు చేసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని డెప్స్ ఉన్నాయి అని చెప్పేసి వాటన్నిటిని మీరు నిర్మోహమాటకంగా హౌస్ లోనింగ్ ఉన్నా ఏది ఉన్నా కానీ, ఎన్ని లక్షలు ఉన్నా కానీ ఒక పెన్ను మీద రాసి ఫస్ట్ పాయింట్, నాకు ఇన్ని లక్షలు ఉన్నాయి అప్పులు అని చెప్పేసి ఫస్ట్ రాయండి. తర్వాత ఇంట్లో వాళ్ళకు నగలు కొనియాలన్నా అది రాయండి, డ్రీమ్ లిస్ట్ అనేది. తర్వాత ఎందుకు చెప్తున్నా అంటే, మన మైండ్ లోకి అవన్నీ ఎక్కియాలి. ఇందాక మైండ్ పవర్ గురించి మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనము ఎక్కడో ఉన్న పేషెంట్ ని తగ్గిస్తుంది మన మైండ్ ను ఆలోచన విధానంతో. అంటే మనం అనుకునే ఎందుకు కాదు ఫ్రెండ్స్, మనం నైట్ లో అనుకోని విషయాలను మన డ్రీమ్ రూపకంగా మనకు వస్తున్నాయి అని అంటే, మనం అనుకోని ఖచ్చితంగా 2-3 సార్లు మనం అది మైండ్ లో కళ్ళతో చూసుకుంటూ నోటితో అనుకుంటూ ఉన్నామంటే, ఎప్పుడో ఒక రోజు ఆ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమైందంటే, చెత్త మొత్తం నింపుకున్నాం, దాంట్లో నెగిటివ్స్ నింపుకున్నాము, ప్రతిదీ వేరే విషయాల్లో నింపుకున్నాము. పొలిటికల్ రాగానే దాని గురించి డిస్కషన్ చేస్తాము, వేరే ఫ్రెండ్స్ కనిపిస్తే ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ సినిమాల గురించి, వాటి గురించి, అదంతా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. గత కొన్ని సంవత్సరాల నుంచి మైండ్ లో అనేది నెగిటివ్ గా నిండిపోయింది బాగా. దాన్ని చేంజ్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే అది అంత మెమరీ ఫుల్ అయిపోయింది అనమాట. దాని నుంచి మనం ఏం చేయాలంటే, డైలీ పద్ధతిలో మనము ఈ విధంగా ఒక్కొక్కటి తీసేస్తూ పోవాలి. ఆ మైండ్ ని క్లీన్ చేశామనుకోండి, సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఏదైనా డ్రీమ్ లిస్ట్ చేయకున్నా ఫస్ట్ థింగ్ మీ అప్పులన్నీ రాసుకోండి. మీకేమి కావాలి, ఇంట్లో వాళ్ళకి ఏమి చేయాలి, నగలు వాళ్ళ గురించి, డబ్బు కావాలి, బ్యాంకు అకౌంట్లు ఎన్ని కావాలి మీకు, అలాగే మీకు ప్రస్తుతానికి కారు లేకుంటే కారు కొనుక్కోవాలని, తర్వాత ఇల్లు లేకుంటే ఇల్లు కొనుక్కోవాలని, మనకు పిల్లల్ని చదివించడానికి ఇంత కావాలని చెప్పేసి, అలాగే డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్ అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రస్తుతానికి ఒక కారు లేదు కాబట్టి ఏదో కారు కొంటున్నా, అదే డ్రీమ్ అనుకోవద్దు ఫ్రెండ్స్. మీ మైండ్ లో ఏది ఉండాలంటే, డ్రీమ్ బిగ్ ఉండాలన్నమాట. ఎంత బిగ్ డ్రీమ్ ఉంటేనే మీరు అంత క్యాన్సర్ పేషెంట్స్ నే తగ్గించింది మైండ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మైండ్ పవర్. మనం ఏం చేయాలంటే, దేవునికి మనకు మధ్యలో కనెక్షన్ అనేది లేకుండా డైరెక్ట్ దేవునితో మాట్లాడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుడే మనల్ని పుట్టించాడు, మధ్యలో ఎవరు లేరు. కాబట్టి మనము మన తల్లిదండ్రుల నుంచి దేవుడు, అట్లా మీడియేటర్లు ఎవరు లేకుండా, మీడియేటర్ ఏమైందంటే ఇప్పుడు చెదారం మైండ్ లో నిండిపోయింది. ఎప్పుడైతే మైండ్ ని ఫ్రెష్ అవుట్ చేశామో, మనము అనుకోని ఆ యూనివర్స్ కి చెప్పామనుకోండి, ఆటోమేటిక్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ తోని
ఆ యూనివర్స్ మనకి ఏం చేస్తుందంటే దారులను చూపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇస్తుందా అని డౌట్ రావచ్చు, కానీ యూనివర్స్ ఏం చేస్తుందంటే దారులను వెతికిస్తుంది అనమాట. అంటే మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా నువ్వు అనుకుంటూనే ఉండు, ఆటోమేటిక్ గా నీ ఎదురు పడతా ఉంటాయి అనమాట. ఒక లీడర్స్ కానీ మీ నెట్వర్క్ లో అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు మనసు మీకు తెలీదు, ఎక్కడో ఒక లైన్ లో మిమ్మల్ని కోటీశ్వర్లు చేసే వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తిని మీరు డైరెక్ట్ గా కలవచ్చు, లేకున్నా మీ టీమ్మేట్స్ కూడా కలవచ్చు. కలిసి కూడా మీరు ఆ విధంగా బిజినెస్ లో ఎక్స్పాండ్ కావచ్చు. ఆ వ్యక్తిని కలిసేంత వరకు మీరు ఓపికగా ఉండాలి. ఆ మైండ్ డైవర్ట్ కాకుండా, నెగిటివ్ కాకుండా డైలీ ఈ విధంగా ఒక్కొక్కటి మీరు అనుకోండి. ఆ అనుకున్న తర్వాత పాజిటివ్నెస్ అనేది పెంపొందించుకోవాలి. ఈ విధంగా మీరు జాబితాలు రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే, మనకు అప్పులు కట్టడానికి డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి మనము ఆ పాజిటివ్ వేలో ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇది చాలా చాలా కష్టమైన పని, కానీ మనము రోజు ప్రయత్నం చేస్తే కష్టం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు ప్రయత్నం చేస్తే కంపల్సరీ అనుకున్నది సాధిస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మనము ఏదైతే లిస్ట్ రాసుకున్నామో డ్రీమ్ లిస్ట్ అన్ని మనము విజువలైజేషన్ లో ఉండాలి. ఇంటి గోడ మీద అతుకు పెట్టాలి. మనకు ఆ గోడలు కానీ కంప్యూటర్లో కానీ ఒక పేపర్ మీద రాసి జేబులో పెట్టుకోవాలి, పర్సులో పెట్టుకోవాలి. ఎప్పుడు చూసిన రోజుకు 5 times అన్న ఆ డ్రీమ్ లిస్ట్ చూడాలి, ఆ మైండ్ లోకి ఎక్కించుకోవాలి. ఆ డ్రీమ్ లిస్ట్ చూడాలి, మైండ్ లోకి ఎక్కించుకోవాలి. ఒక్కటొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీ డ్రీమ్ లిస్ట్ ఏదైనా అన్నారనుకోండి, మీరు ఏం చెప్తారంటే మొహమాటాన్ని పోయి ఒక 10 లక్షల కారు, 20 లక్షల కారు ఉంటే సరిపోతుంది అనే మైండ్ లో మనం ఆలోచన విధానంతో చెప్తాం. కానీ అది కాదు ఫ్రెండ్స్. మనం ఏంటంటే మన డ్రీమ్ లిస్ట్ చెప్పామనుకోండి, అవతల వ్యక్తి నవ్వాలి ఫ్రెండ్స్. అంటే నవ్వు మీరు వెంటనే అబ్జర్వ్ చేయండి. మీరు నా డ్రీమ్స్ ఫెరారీ కార్ కావాలనగానే ఎదుటి వ్యక్తి ఏమవుతాడు? నవ్వుతాడు. నవ్వినప్పుడు మీకు ఆ స్ట్రాంగ్ అనేది మీలో ఉన్నట్టు ఫ్రెండ్స్. అది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు ఫెరారీ కార్ కావాలి అన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు? నీ దగ్గర ఇప్పుడు బైకే లేదు, నీ దగ్గర ఫెరారీ కార్ ఏడికెళ్ళి వస్తారు ఆయన మనసులోకి అనుకుంటేనే బయటికి కూడా నవ్వుతాడు ఫ్రెండ్స్. నవ్వినప్పుడే మీరు సక్సెస్ అయినట్టే ఫ్రెండ్స్. కాబట్టి డ్రీమ్ అనేది ఆ విధంగా ఉండాలి. ఫెరారీ కార్ కావాలి, 5 కోట్ల కార్ కావాలి నాకు అని చెప్పండి అంటే డ్రీమ్ హౌస్ ఎంతలో ఉండాలి, నేను ఆ విధంగా కోరుకోవాలి. మైండ్ పవర్ అనేది అంత విధంగా ఉంటుంది అనమాట. మీరు ఆ విధంగా ఆ విధంగా ఫెరారీ కార్ అని మైండ్ లో పెట్టుకొని మీరు హైదరాబాద్ లో తిరగండి, మీకు ఎన్ని కార్లు కనిపిస్తాయో చూడండి. అంటే మైండ్ అనేది యూనివర్స్ ఆ విధంగా మీ కళ్ళ ముందు కనిపిస్తా ఉంటాయి ఫ్రెండ్స్ అవి. అలాగే ఫ్రెండ్స్ ఒక్కసారి మన మైండ్ సెట్ ఏ విధంగా ఉందని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం రోడ్డు మీద సైకిల్ వెళ్తా ఉంటుంది, బైక్ వెళ్తా ఉంటుంది, మారుతి కారు వెళ్తా ఉంటుంది, టాటా నెక్సాన్ వెళ్తా ఉంటుంది అనుకోండి, అలాగే ఆడి కారు కూడా వెళ్తా ఉంటుంది ఫ్రెండ్స్. మన లైఫ్ మీరు నిజంగా మీరు ఇప్పుడు ట్రూత్ గా చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మైండ్ పవర్ గురించి చెప్తున్నాను కాబట్టి. మీరు చాట్ బాక్స్ లో చెప్పండి, సైకిల్, బైకు, ఆల్టో కారు, మాకు 10 లక్షల కారు మారుతి టాటా ఏదైనా కావచ్చు, అలాగే 20 లక్షల కారు, 50 లక్షల ఆడి కారు వెళ్తా ఉంది. దాంట్లో మీకు మన దగ్గర లేనిది మనకి ఏది కావాలని కోరుకుంటారు ఫ్రెండ్స్? ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా మీరు చెప్పండి ఫ్రెండ్స్. నాకు డ్రీమ్ ఇప్పుడు చెప్పిందంతా మర్చిపోయి మీరు ఏది చూస్ చేస్తారు? ఇప్పుడు మీరు దాంట్లో సైకిల్, బైక్, మారుతి ఆల్టో, 10 lakhs, 20 lakhs ఆడి కార్, టాటా నెక్సాన్ కావచ్చు, ఏది కానీ మీరు ఏది కోరుకుంటారు? మీరు ఒక్కసారి మీరు చాట్ లో చెప్పండి. దాన్ని బట్టి మన మైండ్ సెట్ నిజంగా ఒప్పుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన మైండ్ ఇప్పటి వరకు ఎంత ఉంది, మీరు ఎంత వరకు ఉన్నారు అదే చెప్పండి. మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం కోరుకోవాలనుకున్నారు అని చెప్పేసి ప్లీజ్ మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మాక్సిమం ఏంటంటే మనం ఏం కోరుకుంటాం అన్నది మీరు టైప్ చేసినప్పుడు ఏమవుతుంది, మన మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే నేను చెప్తాను ఫ్రెండ్స్. నేను ఆలోచన విధానం ఏంటంటే, నాకు మా బైక్ ఉంది, చిన్న కారు ఉంది, మారుతి కారు ఉంది. నా ఆలోచన ఏం చేస్తానంటే, నేను ఒక నెక్సా కార్ తీసుకోవాలి, ఈవీ తీసుకోవాలి, మనకు ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలి, అది ఒక 15-20 లక్షల కార్ తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది. పక్కన BMW కార్ దగ్గర పోదు, నా చూపు అక్కడి వరకు వెళ్ళదు. నేను రియల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తా ఉన్నాను, మన కారు మన దగ్గర ఉన్న దగ్గర కొద్ది పైకి మాత్రమే వెళ్తా ఉంది. ఎక్కడి వరకు అంటే నా దగ్గర 6 లక్షల కారు నుంచి 15 లక్షల కారు వరకే వెళ్ళింది. నా చూపు అక్కడి వరకే వెళ్ళింది. BMW ఆడి కారు దగ్గరికి వెళ్ళలేదు. అది ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మన మైండ్ యాక్సెప్ట్ చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన మైండ్ లో ఇంతే ఉంది. సైకిల్, బైక్, చిన్న ఆల్టో కారు, మా అంటే నెక్సాన్ కారు, ఒక 20 లక్షల కారు తీసుకొని
లైఫ్ ఎంజాయ్ చేయాలి, మన దేవుడు ఇచ్చింది ఇంతే అని చెప్పేసి అందులోనే మనము కాంప్రమైజ్ అయిపోతా ఉంటాం. కానీ మన మైండ్ అనేది ఒక్కసారి ఆ నెక్సాన్ నుంచి మీరు ఆడి మీదకి వెళ్ళండి, కింద ఏమి కనిపించాయి ఫ్రెండ్స్ మీకు. ఒక్కసారి మీ ఆలోచన నాకు ఆడి కావాలి, నాకు ఆడిలో తిరుగుతున్నట్టు, బెంచ్ కార్ లో తిరుగుతున్నట్టు మీరు ఊహించేసుకోండి. మీరు లైవ్ లో చూస్తారు ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ లో మీరు ఆ మనసులో మైండ్ లో పెట్టుకొని మీరు వెళ్ళండి. ఆడి కారు మీ కంటి ముందు నుంచి ఎన్ని కార్లు వెళ్తాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే అర్థం చేసుకోండి ఎంత మైండ్ పవర్ ఉంటుందంటే అంత మైండ్ పవర్ అన్నమాట. ఆ మైండ్ పవర్ మనకి ఇన్ని రోజులు తెలియక నెగిటివ్ గా మనకు ఏది పడితే అది మైండ్ లో చెప్పుకొని మనము ఈ విధంగా చేస్తున్నాము అని అంటే మనం ఎంత మిస్టేక్ చేశామని చెప్పేసి మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఆలోచన పెద్దగా ఉండాలి. మన ఆలోచన మనని చూసి పిచ్చోళ్ళు అనుకోవాలి. వీళ్ళేంది ఇంత పిచ్చోడు, వీందే ఏమి లేదు, నడుచుకుంటూ పోతున్నాడు, కానీ నేను కోట్ల కార్లలో తిరుగుతా, కోట్ల ఇళ్లలో తిరుగుతా అని అంటే అప్పుడే మనకి యూనివర్స్ కు ఏం చేస్తుంది అంటే నవ్వే వాళ్ళు నవ్వాలే ఫ్రెండ్స్. ఎవరు ఎక్కువ ఎంతసేపు మన గురించి డిస్కస్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎంతమంది తిట్టుకుంటా ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళే బయటికి చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోవచ్చు, మీరు మిమ్మల్ని తిడుతున్నారు అని చెప్పేసి మీరు తక్కువగా చూసుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీ గురించి వాళ్ళు ఎక్కువ ఎంత నెగిటివ్ గా మాట్లాడుకుంటుంటారో మీకు అంత పాజిటివ్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ మైండ్ పవర్ అనేది చూశారు కదా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనము మన ఫ్యామిలీలో చూస్తూ ఉంటాం అనమాట. పక్కింటి వాళ్ళు ఇంక్లూడింగ్ మనం కూడా ఫ్రెండ్స్, నేను ఇంక్లూడింగ్ కూడా చెప్తా ఉన్నాను. మనకు కూడా ఏంటంటే డబ్బు పక్క వాళ్ళకి రాగానే ఎవరైనా బాగా కష్టపడుతున్నాడు, ఇది ఎడికేలు చేసుకుంటున్నాడు, ఇది ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మనం ఎప్పుడు మన దృష్టి అంతా పక్క వాళ్ళ మీదనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏంది అనేది దాన్ని మన మీద పెట్టుకోం ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే. వాళ్ళు నగలు వేరే వాళ్ళు కొన్నారంటే వాళ్ళు ఎంత కొంటున్నారు, వాళ్ళ ఆయన బాగా సంపాదించి పెడుతున్నాడు అంతే అనుకుంటున్నారు. కానీ మా ఆయన ఇచ్చిన దాంట్లో నేను తృప్తి ఇంతే ఉన్నాను, మా ఆయన ఒక తులం కొనిచ్చాడు, నాకు చాలు ఇంతే ఉన్నాను అని చెప్పేసి కృతజ్ఞత తెలపకపోగా వాళ్ళు 10 తులాలు కొనుక్కున్నారని చెప్పేసి వాళ్ళ మీద మనం చేస్తుంటాం. వాళ్ళకి ఎక్కువ తులాల మీద వాళ్ళు కొంటా ఉంటారు. మనం ఆ తులం దగ్గర నుంచి అది తాకట్టు పెట్టి మనం ఇంకా డౌన్ లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇది రియల్ గా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనము ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద మనం మాట్లాడుతూ ఉంటామో ఆటోమేటిక్ గా వాళ్ళకు పాజిటివ్ వెళ్తుంది, మనకు నెగిటివ్ వస్తుంది. అంటే ఆ మైండ్ పవర్ మిమ్మల్ని అంతే చేస్తుంది. మీకు తులమే కావాలంటుంది. ఆ 10 తులాల కానే అయిపోతా ఉంటారు. వాళ్ళు 10 నుంచి 100 తులాలు కార్లు అవన్నీ కొంటా ఉంటారు. మీ టార్గెట్ ఏంటంటే వాళ్ళ టార్గెట్ నే పెట్టుకొని మీరు దాని గురించి ఆలోచించడం వల్ల మనం ఇంకా దిగజారిపోతా ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి మన మైండ్ కు నచ్చని పదాలు ఎప్పుడైతే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ నెగిటివ్ మాట్లాడినా కానీ వాళ్ళకి చెప్పండి, మీరు ఏం చేయకున్నా పర్లేదు, నెగిటివ్ మాత్రం మాట్లాడకండి, మాకు సపోర్ట్ చేయండి, అయిపోతుంది ఆటోమేటిక్ గా. మైండ్ పవర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ విధంగా నెగిటివ్ ఎప్పుడు మన మైండ్ కి ఎక్కించుకోవద్దు, పాజిటివ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి పిల్లలు చదువుకున్నప్పుడు మనం చదువుకున్నది గుర్తొచ్చి ఎగ్జామ్ రాస్తే మంచిగా పాస్ అవుతాం ఫ్రెండ్స్. కానీ ఇవంటే మన ఫులిష్నెస్ గా తీసుకోవచ్చు. మనం ఇదంటే మంచిగా రాసాము అనుకొని ఫీల్ అవడి ఎగ్జామ్ రాయమని చెప్తుంటే ఇలాంతా ఇట్లా చెప్తారని అనుకోవచ్చు. కానీ దీంట్లో కూడా యూనివర్స్ ఏం చెప్తాం, మనం ఏంటంటే మన మైండ్ లో మంచి చదువుకొని ఉంటాం ఫ్రెండ్స్. చదువుకున్నవి మనం ఏమనుకోవాలంటే మనం చదువుకున్నవి మనకు ఎగ్జామ్ లో వచ్చి మంచిగా రాసి ఎగ్జామ్ పాస్ అయితే మనం అనుకున్నట్టు మనలో అనుకొని పోయామనుకోండి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. మనం చదువుకున్నవి మన క్వశ్చన్ రూపకంగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే నేను చిన్నప్పుడు చాలా ఎగ్జాంపుల్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చదువుకున్నవి ఎగ్జామ్ లో వస్తే బాగుండు అని మనం మనసులో అయితే అనుకోని పోతామో అదే ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ అన్నది క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంది. మనం ఎంత ఫీలింగ్ అవుతామంటే అంత ఫీలింగ్ అవుతా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్స్ చదవలేదో మన మైండ్ లో ఏమనుకుంటాము, అరే ఈరోజు చదవలేదు, నేను ఏమొస్తాయి ఎగ్జామ్స్ లో ఏదొస్తాయో చదివింది రాకపోతే కష్టంగా అన్నాం అనుకోండి. మీరు ఎవరినన్నా పిల్లల్ని అడగండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళ క్లియర్ ఇదే చెప్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారు నేను చదవలేదు, నా ఏదొస్తుంది అని చెప్పేసి అనుకోవడం వల్ల చదవలేనిదే వస్తుంది అక్కడ క్వశ్చన్ పేపర్ లో. కాబట్టి మనం ఎప్పుడు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కానీ మనం చదివింది ఆ నాలెడ్జ్ మనకు గుర్తు రావాలి, మనం రాయాలి అని మనం రాశాము అని చెప్పేసి అది మనం పాజిటివ్ గా అనుకొని పోయామనుకోండి సక్సెస్ఫుల్ అవుతాము. మనం చదివింది కంపల్సరీ ఆ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ లో మనం చదివే ఉంటాం మనం ఎక్కడో ఒక దగ్గర. కానీ మనకు అర్థం కాక మన కన్ఫ్యూజన్ లో నెగిటివ్ లో వెళ్ళిపోయి అక్కడ వదిలేసి రావడం జరుగుతుంది. అంటే మన విషయంలో కూడా చూసినట్టయితే ప్రతి విషయంలో కూడా అంతే, మనకు కాదు, మన వల్ల కాదు అని చెప్పేసి వెనక్కి తోయడానికి చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. కానీ మనం ముందుకు వెళ్ళడంలోనే చాలా అందుకోసమే ఒక 5% మంది మనకు సక్సెస్ఫుల్ లీడర్స్ అనేది జరగడం జరుగుతుంది. అలాగే మనము ఎప్పుడైతే మనకు ఒకరికి హెల్ప్ చేశామనుకోండి, మన టీమ్ లీడర్ లో కూడా మన డౌన్ లైన్ లో కానీ అప్ లైన్ లో కానీ ఎక్కడైనా కానీ
మన నాలెడ్జ్ ని షేరింగ్ చేశాం అనుకోండి, మనం అనుకోవచ్చు మన టీం గారే వీళ్ళు మన వాళ్ళు కాదు, మనం ఎందుకు ఇవ్వాలి నాలెడ్జ్ అనే ధోరణిలో నుంచి పక్కకు తీసేసి మనం నాలెడ్జ్ ఇస్తూ పోయామనుకోండి, ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచో పోయి మన వరకు మన టీమ్ లో లేకున్నా కానీ 10 మందికి నాలెడ్జ్ ఇచ్చామనుకోండి, మనకు యూనివర్స్ ఏదో రకంగా మనకు సపోర్ట్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. కానీ మన కంటిన్యూ ప్రాసెస్ లో వెళ్ళిపోతా ఉండాలి. మనము ఏదో రకంగా మనకు సహాయం చేస్తూనే ఉండాలి. సహాయం చేస్తే మనకు రిటర్న్ గా మనకు ఏ విధంగా సహాయం చేస్తుంది అనేది, యూనివర్స్ ఏ విధంగా ఉంటుందని ఒక అద్భుతమైన వీడియో చూపిస్తాను, మీరు చూడండి. మనము ఒకరికి తెలియని వ్యక్తికి సహాయం చేశాం, మనము ఆ వ్యక్తి నుంచి మనకు సహాయం కోరుకోవడం తప్పు ఫ్రెండ్స్ మనము. కానీ ఆ వ్యక్తి నుంచి కాక వేరే వ్యక్తి నుంచి మనకు ఏదో విధంగా మనకు ఆ సహాయం అనేది పొందడానికి యూనివర్స్ అనేది చాలా అద్భుతంగా మనకు హెల్ప్ చేస్తుంది అనడానికి అద్భుతమైన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు అద్భుతంగా ప్రశాంతంగా వినండి. ఈ వీడియో అద్భుతంగా ఉంటుంది, మనసు పెట్టి చూడండి. ఈ వీడియోలో ఫస్ట్ పర్సన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఆ బాబు కింద పడిన దానికి ఆ పర్సన్ హెల్ప్ చేశాడు. మీరు ఈ తర్వాత మీరు ఇదే కంటిన్యూ చూడండి. ఆ బాబు ఏం చేస్తాడో అబ్జర్వ్. క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎవరికి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు ఎదుటి వ్యక్తికి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి.
ఎస్ ఫ్రెండ్స్, చూశారు కదా, మొదటి వ్యక్తి తను ఏది ఆశించకుండా ఆ బాలుని గెలిపి చేశాడో, ఆ బాలుడు కూడా కృతజ్ఞత తీసుకొని అతను చేసిన థ్యాంక్స్ చెప్పి అతను కూడా ఆ ముసలామె గెలుపు చేసి ఆమె ఇంకోరికి యూనివర్స్ చూడండి మీకు ఎంత అద్భుతంగా మనకు ఈ విధంగా మనకు ఇస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. మనకు ఆ యూనివర్స్ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనకు ఎంత అద్భుతంగా మనకు ఇది ఇచ్చిందంటే మీకు నమ్మశక్యంగా ఉండదన్నమాట. అంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తాము, మనకి తెలియకుండా ఆ పర్సన్ లాస్ట్ పర్సన్ కూడా ఆ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ తనకు ఆ దూపు అయినప్పుడు ఆమె నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు. మనం ఒక పనిని మైండ్ లో అనుకొని మనం ముందుకెళ్తా ఉన్నాము. మన గోల్ అనేది పెద్దగా ఉంది, ఆ గోల్ పెట్టుకొని మనం అచీవ్ చేయడానికి మనం ముందుకెళ్తున్నాం అనే మైండ్ సెట్ లో మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాతనే మనకు ఆ సక్సెస్ అనేది ఆ విధంగా మనకు రావడం జరుగుతూ ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు మైండ్ పవర్ ఏ విధంగా ఉంటుందంటే మనము మన ప్రయత్నం చేసుకుంటూ పోతూనే ఉండాలి, మనకి దారిలో ఎదురుపడిన వాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ పోతూనే ఉండాలి, మనకు తోచిన సహాయం మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ విధంగా చేసుకుంటూ పోతామో మనకు ఏం చేయాలి అనేది యూనివర్స్ అనేది చూసుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే యూనివర్స్ అనేది అందరికీ సమానంగానే చూసుకుంటుంది ఫ్రెండ్స్. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒక ధనవంతులు ఒక లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అనేది ఎప్పుడు చూడదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే వాళ్ళకే ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోండి ఆ మైండ్ సెట్ ఏ విధంగా ధనవంతులు ఎప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారో అది జరుగుతుంది అని అంటే వాళ్ళు అదే కోరుకుంటా ఉంటారు ఫ్రెండ్స్. మనం ఏం కోరుకుంటామంటే మనం ఒక 10,000 20,000 జీతం వచ్చిందంటే చాలు, మనకి జీవితం సరిపోతుంది, ఇంతే, ఏ రోజు ఆ రోజు కూలి పని చేసుకుంటా ఉంటాము, మనం అదే పని చేస్తూ ఉంటాము. మన మైండ్ సెట్ అంతే ఉంటుంది కాబట్టి ఆ యూనివర్స్ కూడా అంతే ఉంటుంది. కానీ మనం దేవుణ్ణి నిందిస్తాం ఫ్రెండ్స్, కానీ అది తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆలోచన ఏ విధంగా ఉందో అదే విధంగా వాళ్ళు పుట్టినప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఉన్నారు, అదే భూమి మీద పెరిగారు, వాళ్ళు ఎందుకు ధనవంతులు అయ్యారు అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు మన టీంలోనే చూసుకోండి, ఒకరు ఎక్కువ సంపాదిస్తున్నారు ఒకరు తక్కువ సంపాదిస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? అంటే మన ఆలోచన విధానము. మనం అనుకుంటాం వాళ్ళు చాలా రోజుల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటా ఉంటాము. కాదు ఫ్రెండ్స్, వాళ్ళు ఒకటే మైండ్ సెట్ లో ఉన్నారు. నాకు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు, ఆ 10 డ్రీమ్స్ రాసుకున్నారు, అది ఫుల్ఫిల్ కావడానికి ప్రయత్నం అంటూ ఆపకుండా ముందుకు పోతూ అందరికి హెల్ప్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు కాబట్టి యూనివర్స్ సహకరించుకుంటూ ఆ డబ్బు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి డబ్బు కోసమే ఖర్చు పెట్టకుండా, మనకు సంపాదన మీదనే ధ్యాస పెట్టకుండా మనం ఏం చేయాలి, మన డ్రీమ్ అచీవ్ ఏ విధంగా కావాలి, ప్రయత్నం చేసుకుంటూ పోవాలి, టీంని బిల్డ్ చేసుకోవాలి. ఆ టీంని వన్స్ బిల్డ్ చేసిన తర్వాత ఒక్కటి ఆలోచించండి ఫ్రెండ్స్, మైండ్ పవర్ గురించి తెలిసింది కాబట్టి మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీ కింద లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని కోటీశ్వరులు చేయాలి అనుకొని మనస్ఫూర్తిగా మీరు యూనివర్స్ కి చెప్పండి ఫ్రెండ్స్. అప్పుడు యూనివర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే మీరు మీ గురించి కోరుకోవడం లేదు, అక్కడ మీ టీం లీడర్ ని కోటీశ్వరులు చేయాలని కోరుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోండి, మన గురించి మనము తాపదాలతో పడుతున్నప్పుడు మనకు అదేమంటారు స్వార్థం అయిపోతుంది, మనకు పర్సనల్ గా స్వార్థం అయిపోతుంది. కాబట్టి మన గురించి మనం కోరుకోకుండా మన డీప్ డౌన్ లైన్ లో లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరిని కోటీశ్వరులు చేస్తే మనం కోటీశ్వరులం కామా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి, ఆ మైండ్ తో ఆలోచించండి. మనం ఎప్పుడు చూసినా మనము సేల్ చేసి మన కింద వేసుకున్న ఆ లెగ్ లేద్దామా ఈ లెగ్ లేద్దామా ఆ లెగ్ అదే ఆలోచన ఉంటుంది. కానీ మన కింద ఒకరికి లెఫ్ట్ లో ఫ్యామిలీ బోనస్ రైట్ లో ఫ్యామిలీ బోనస్ ఇప్పించామనుకోండి, మనం ప్రయత్నం చేసి ఇప్పించామనుకోండి, వాళ్ళకు వచ్చిన కన్నా ఎక్కువ మనకు వస్తుందా లేదా ఒక్కసారి మీరు ఆ మైండ్ పెట్టి ఆలోచించండి ఫ్రెండ్స్. మన ఉపయోగమే మనం ఎప్పుడు ఆలోచిస్తాము, నాకు ఫ్యామిలీ బోనస్ రావాలి, నాకు అవేర్నెస్ బోనస్ కావాలి, నాకు పర్ఫార్మెన్స్ బోనస్ రావాలి అనే ఆలోచనలో ఉంటాం. కాబట్టి మనం ఇక్కడే ఉన్నాం ఫ్రెండ్స్. 1 year అవుతా ఉన్నాం, ఒకరు పైకి వెళ్తా ఉన్నారు, ఒకరు మధ్యలో ఉన్నారు, ఒకరు కింద ఉన్నారు, ఇంకా ఎక్కాలి నిచ్చెన ఎక్కాలని చెప్పేసి తాపత్రయ పడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆలోచనలు, మన మైండ్ పవర్ అనేది మనం తెలుసుకోలేకపోతున్నాము. మనం ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తామో మన టీంలో నేను లెఫ్ట్ లో 10 మందిని రైట్ లో 10 మందిని కోటీశ్వరులు చేస్తాను, వాళ్ళకి సపోర్ట్ నేను ఇస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటామో, అనుకోండి చూడండి ఫ్రెండ్స్, మీరు టీం లీడర్లకు సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఫ్యామిలీ బోనస్ ఇప్పియండి. ఆ సంతోషం, ఆ చిన్న పిల్లవాడి దగ్గర డబ్బు ఉన్నా గానీ ఆ ముసలాబకు సహాయం చేసినందుకు ఏ విధంగా అయితే హ్యాపీ ఫీల్ అయ్యాడు,
మీరు కూడా అదే హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఆ హ్యాపీనెస్ అని ముఖం మీద రావాలి ఫ్రెండ్స్, గుండె నుంచి మనసు నుంచి రావాలి మనకు. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, ఆ యూనివర్స్ అనేది మీకు పాజిటివ్ వైబ్రేషన్స్, మీకు ఆ పర్సన్ ఈ విధంగా టీం కోసం సహాయపడుతున్నాడు అని చెప్పేసి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వ్యక్తి ఎక్కడో దాగి ఉన్న ఆ డౌన్ లైన్ లకు వచ్చేసి వాళ్ళని కోటీశ్వరులను చేస్తాడు. తద్వారా మీరు కూడా కోటీశ్వరులు కావడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు మన గురించి మనము ఆలోచించొద్దు. చాలా మంది చెప్తా ఉంటారు సాధువులు మనకు దీంట్లో ప్రతిలో చెప్తా ఉంటారు, మన గురించి మనం ఆలోచిస్తే స్వార్థం అయిపోతుంది. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడే మనకు మంచిగా ఆలోచన వస్తుంది, మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ మనం ఎప్పుడు ఆలోచించలేదు, ఆ దర్ఫలో మనం ఆలోచించలేదు. కాబట్టి ఇప్పుడైనా మీరు ఆలోచించండి, మైండ్ పవర్ ఏ విధంగా ఉందో మీకు తెలుసు. కాబట్టి మీ మైండ్ లో అనుకోండి, ఇప్పుడైనా నా లెఫ్ట్ లో 10 మందిని, రైట్ లో 10 మందిని నేను కోటీశ్వరులను చేస్తాను. మీ టీం ఎక్కువ ఉంది అనుకోని ఎక్కువ మందిని చేస్తానని చెప్పుకోండి. వాళ్ళతో టచ్ లో ఉండండి డైలీ. వాళ్ళకి డ్రీమ్ లిస్ట్ ఈ విధంగా చేసుకోమని చెప్పండి, వాళ్ళ డౌన్ లైన్ చేసుకోమనండి. కాపీ పేస్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ లో కాపీ పేస్ట్ ఫ్రెండ్స్. అంటే అద్భుతంగా చూడండి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే మనకు నెట్వర్కర్ గా అయిపోవాలి కానీ సేల్స్ మ్యాన్ కింద కావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చాలా మంది ఇప్పటికీ సేల్స్ మ్యాన్ కిందనే పరిగెత్తుతా ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటికైనా మన మైండ్ సెట్ చేంజ్ చేసి నెట్వర్కర్ కింద మనము కన్వర్ట్ కావాలి. అప్పుడు నెట్వర్కర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఒకటి చూడండి, ఫస్ట్ మంత్ మనము ఒక పర్సన్ నుంచి, ఒక ప్రాస్పెక్ట్స్ నుంచి రూపాయి వస్తుందని ఆశిద్దాం ఫ్రెండ్స్. ఆ క్యాల్కులేషన్ ఏమవుతుందో చూడండి. ఒక నెల మనకి ఈ నెల ఒక ఇద్దరిని తీసుకొచ్చామనుకోండి, 1 రూపాయి మనకి ఇన్కమ్ వస్తుంది. అక్కడ నుంచి సెకండ్ మంత్ కు 2 రూపాయలు వస్తుంది. అలాగే మూడో లెక్క డూప్లికేట్ చేసుకుంటే పోండి, మూడో నెల 4 రూపాయలు, 8 రూపాయలు, 16 రూపాయలు, 32 రూపాయలు, 64 రూపాయలు, 128, 512, 1000. ఆ విధంగా చూసుకుంటే అయితే 1 ఇయర్ వరకు మీకు డబ్బులు రావు ఫ్రెండ్స్. అలాగే 2 ఇయర్స్ వరకు మీకు డబ్బులు రావు. 3rd ఇయర్ 4th ఇయర్స్ నుంచి కొన్ని కోట్లు వస్తాయి ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోండి ఈ నెట్వర్క్ పవర్ అనేది ఎంత ఉంటుంది. డూప్లికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో నెట్వర్క్ లో, అప్పుడే మనకు పవర్ అనేది దొరుకుతుంది, మనీ అనేది వస్తుంది. టీమ్ నెట్వర్క్ తోనే ఉంటుంది మనకు. మనం ఎప్పుడు మన టీమ్ ని బిల్డ్ చేయకుండా మనంతకు మనము సేల్స్ మ్యాన్ కింద పనిచేసుకుంటూ పోయినాం అనుకోండి, కింది వాళ్ళు ఎప్పుడైతే ఆగిపోయారు అనుకోండి, మొత్తం మనం అయిపోతా ఉంటుంది ఫ్రెండ్స్, మన బిజినెస్ అంతా అయిపోతా ఉంటుంది. కాబట్టి ఎన్ని రోజులు మనం కష్టపడాలి అంటే 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ వరకే మనం కష్టపడాలి. తర్వాత మనకు టీం నుంచి ఒక లెఫ్ట్ ఒక 100 మంది లీడర్లు తయారైపోయారు, రైట్ ను ఒక 100 మంది లీడర్లు తయారైపోయారు అనుకోండి, అప్పుడు మీరు పని చేయాల్సిన అవసరం లేదు. మీరు కూర్చున్నా కానీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు మీ ఆలోచన అంతా కింది వాళ్ళని నేను గెలిపి చేయాలనే ఆలోచన మైండ్ సెట్ తో ఉన్నారు. కాబట్టి మీకు ఆ పాజిటివ్ అఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ పాజిటివ్ కూడా వాళ్ళకు యూనివర్స్ నుంచి అది తీసుకొని ఆ విధంగా అందరినీ సక్సెస్ చేయడానికి అందరికీ సమానంగా చూస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే సమానంగా ఆలోచిస్తామో సమానంగా చూస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటికైనా మన దగ్గర డబ్బు లేదు, డబ్బు రావట్లేదు అనే దానికన్నా ప్రస్తుతానికి మీకు అవేర్నెస్ బోనస్ 500 వచ్చినా గానీ 500 నాకు ఈ బయట నుంచి వచ్చినందుకు సాగర్ కుమార్ జోషి గారు ఇచ్చినందుకు సాగర్ కుమార్ జోషి గారికి నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పేసి మీ మనస్ఫూర్తిగా చెప్పండి ఫ్రెండ్స్. 500 వచ్చినా కానీ కృతజ్ఞత చెప్పండి సాగర్ కుమార్ జోషి గారికి. నెక్స్ట్ డేనే మీకు 3000 ఫ్యామిలీ బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే అర్థం చేసుకోండి, మీరు అక్కడి వరకు మీ మైండ్ పవర్ ఉపయోగించి మన సిఎండి గారి దగ్గర కూడా మన పవర్ అనేది ఉపయోగించి చెప్పుకోవచ్చు. నాకు చెందిన దానికి నాకు రూపాయి రాని 5 రూపాయలు రాని నా అకౌంట్ లోకి వచ్చినందుకు నేను కృతజ్ఞతగా ఉంటున్నాను. ఆ డబ్బు అనేది నా దగ్గరకు వచ్చింది. డబ్బు అందరి దగ్గర ఉంది, బయట ఉంటుంది, కానీ నా దగ్గరకు వస్తేనే నా డబ్బు అవుతుంది. కాబట్టి నా దగ్గరకు వచ్చిన దానికి నేను కృతజ్ఞతను తెలపాలి. ఎప్పుడైనా కానీ ఉన్న దాంట్లోనే మనం కృతజ్ఞత ఉంటుంది, గ్రాటిట్యూడ్ తెలుపుతామో ఆటోమేటిక్ గా మనకు యూనివర్స్ అనేది ఇస్తా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి డబ్బు అనేది మ్యాజిక్ డబ్బు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ డబ్బు ఏంటంటే ఏం చేస్తుందంటే, మనము చిన్న ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, కానీ మన తల్లిదండ్రులు మన కోసము డబ్బుని సంపాదించి మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఆ డబ్బుని మన సంపాదించకుండా డబ్బు వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు మనము చిన్న ఉన్నప్పుడు ఆ డబ్బు వచ్చినందుకు దానికి కృతజ్ఞత తెలిపి ఇప్పుడున్న డబ్బు కూడా రోజు ఒకసారి ఒక 10 రూపాయలు 100 రూపాయలు జేబులో క్యాష్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇప్పుడు ఈ డిజిటల్ లో వచ్చిన తర్వాత మొత్తం మన క్యాష్ అనేది జేబులో ఉండకుండా పోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ నోటు కానీ 100 రూపీస్ నోటు కానీ మీరు ఆ నోటు ఇప్పుడు జేబులో పెట్టుకోండి, పర్సులో పెట్టుకోండి. దాన్ని ఎక్కడ అమ్మొద్దు అనమాట, ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఎప్పుడు మీ జేబులోనే ఉండండి. మిగతా ఉంటే ఖర్చు పెట్టుకొని, కానీ ఒక్క నోటును మాత్రము ఈ రోజు నుంచి
ఆ నోటు మీద మీరు ఏం రాస్తారంటే ఒక స్టిక్కర్ అతికించుకోండి. దాని మీద ఏం రాస్తారంటే పెన్తో రాయండి, మీరు నాకు ఇప్పటి వరకు అందించిన డబ్బుకు నా కృతజ్ఞత తెలుపుతున్నాను, ధన్యవాదాలు 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 అండి. ఒక 3 సార్లు దాని మీద రాయండి. రాసి దాని మీద నోటు మీద స్టిక్కర్ పెట్టుకోండి, జేబులో పెట్టుకోండి ఫ్రెండ్స్. రోజు ఒక 5 సార్లు దాన్ని చూసి చదవండి, ఆ నోటుకు థ్యాంక్స్ చెప్పండి. ఆ విధంగా మీరు జర్నీని స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది. యూనివర్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. డబ్బు అనేది మ్యాజిక్ ఫ్రెండ్స్. మనం డబ్బు వెనకాల పడొద్దు ఫ్రెండ్స్, డబ్బే మన వెనకాల పడాలి. తీసుకోండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ₹1,00,00,000 మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఆ ₹1,00,00,000 మీరు దాన్ని ఎన్ని ₹1,00,00,000 రావడానికి కష్టపడతాం, కానీ ₹1,00,00,000 నుంచి డూప్లికేషన్ కావడానికి ఎంత ఈజీగా వస్తుందో అర్థం చేసుకోండి. డబ్బుతోనే డిఫరెంట్ యాంగిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే డబ్బుతోనే సంపాదిస్తుంది. కానీ ఆ ₹1,00,00,000 సంపాదించడానికి మనకు కష్టం కాబట్టి ఆ ₹1,00,00,000 సంపాదించడానికి మనం ఈ విధంగా స్టెప్స్ అనేది మనం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనకి ఇవన్నీ మనకు పాజిటివ్ ఎప్పుడైతే ఆలోచిస్తామో ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అలాగే మనకు ఇంకొకటి అద్భుతమైన చెప్తాను ఫ్రెండ్స్. ఇదేంటంటే ఒకటి రీసెర్చ్ చేసింది ఉందన్నమాట. మనం ఎప్పుడు మనకి ఇంతే డబ్బు వస్తుంది, ఇంతే చేస్తుంది, ఇంతే ఉంది అన్నట్టు మన ఫీలింగ్ లో ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి మన గూగుల్లో దొరుకుతుంది ఇది, హౌ రిచ్ ఐ యామ్ హై అంటే నేను ఎంత రిచ్ ధనవంతుల్ని అనే తెలిపే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది ఈ షీట్ కనిపిస్తుంది అందరికి. ఈ షీట్ లో మనకు సంవత్సరానికి సాలీనా 1,80,000 సంపాదించే వాళ్ళు ఫ్రెండ్స్. అంటే దగ్గర మనకు 15,000 అనుకోండి ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్గా 10,000 మంది జీవితం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే నాకు ఇంతే వస్తుంది, నేను అంత దీన స్థితిలో ఉన్నాను అనే ఫీలింగ్ తో మైండ్ సెట్ అంతా మైండ్ పవర్ తెలియక మైండ్ సెట్ అంతా నాకు ఇంతే జీతము, నేను ఎప్పుడు ఎదుగుతాను అనే అదే నెగిటివ్ ఆలోచనతోనే ఉంటున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు, సంవత్సరానికి 1,80,000 అంటే 15,000 నెలకు సంపాదించే వాళ్ళు ఉన్నా కానీ మనం బాధపడతా ఉన్నామంటే ఈ కేటగిరీ ఇది క్యాలిక్యులేషన్ చూడండి. పీపుల్ రిచర్ దాన్ యూ 42.9%. అంటే నీకన్నా 43% ఎక్కువ కోటీశ్వర్లు ఉన్నారు. అంటే 15,000 సంపాదన కన్నా ఎక్కువ ఉన్నారనమాట. ఈ క్యాలిక్యులేషన్ మీరు జాగ్రత్తగా చూడండి. అంటే 15,000 నెల జీతము సంపాదించిన వాళ్ళు కూడా నీ కింద ఎంత ఫ్రెండ్స్, 57%. అంటే వాళ్ళకన్నా నువ్వు రిచెస్ట్ అనమాట, రిచర్ దాన్ వాళ్ళ 57% కన్నా నువ్వు రిచెస్ట్ గా ఉన్నావు. అంటే 15,000 జీతం వస్తున్నా గానీ నీకన్నా 15,000 రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 100 మందిలో 43 మంది నీకన్నా ధనవంతులు ఉన్నారు అనుకోండి ఫ్రెండ్స్. కాబట్టి 43 మంది పైకి వెళ్ళిన తర్వాత 57 మంది నీకన్నా పూర్ ఉన్నారు ఫ్రెండ్స్. అంటే 15,000 జీతం లేని వాళ్ళు కూడా నీకన్నా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే సమ్వాట్ మనం బెటర్. 15,000 జీతానికే మనం కుంగిపోతున్నామే, దానికన్నా 57% అంటే మన 100 కోట్లలో 57 లక్షల మంది మనకు 57 కోట్ల మంది మనకన్నా దీనస్థితిలో ఉన్నారంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, దాన్ని గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. ఉన్న దానికి ప్రజెంట్ దానికి మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు తెలుపుకుంటేనే మనము ఆ 43% లకు వెళ్ళిపోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అలాగే చూసినట్టయితే 3 lakhs ఇన్కమ్ అంటే మనకు ఒక 25 లక్షలు 20 లక్షలు మనకు లెక్కేసుకుందాము. 3 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా చూసినట్టయితే క్యాలిక్యులేషన్ మనకన్నా 31% మాత్రమే రిచర్ గా ఉన్నారు. అలాగే మన కింద చూసుకున్నట్టయితే 69% మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళే ఫ్రెండ్స్. అంటే నెలకు 20 నుంచి 30,000 సంపాదన అనుకోండి. అంటే సంవత్సరానికి సాలీనా 3 లక్షల మంది, 3 లక్షల ఇన్కమ్ పొందే వాళ్ళు కూడా మనం తక్కువ వస్తుంది, మన జీవనం సాగట్లేదు అనే బాధపడుతూ నెగిటివ్ లోకి వెళ్తా ఉన్నాము. కానీ ఇది ఒక్కటి మీరు క్యాలిక్యులేషన్ చూసిన తర్వాత మనకన్నా 69% మంది 25,000 కూడా సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఉన్నదానికి మనకు గ్రాటిట్యూడ్ తెలపాలి ఫ్రెండ్స్. నాకు ఉన్నదానికి ఇంతనన్నా దేవుడు ఇచ్చాడు, దాన్ని నేను ఏ విధంగా పైకి తీసుకెళ్లాలని ఆలోచించాలి. కానీ నాకు ఇంతే ఇచ్చాడు, నా జీవితం ఇంతే, నేను ఇలానే ఉండిపోతానని ఆలోచనలు నెగిటివ్ లో రాకుండా చేయడానికి మాత్రమే ఈ ప్రయత్నం. అలాగే సంవత్సరానికి 6 లక్షల ఫ్రెండ్స్ అంటే 50,000 జీతం ఉన్నోళ్ళు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. 50,000 సంపాదించిన వాళ్ళు పైన ఎంతమంది ఉంటారంటే ఫ్రెండ్స్ 17% పీపుల్ మాత్రమే రిచర్ ఉంటారు అనమాట. అలాగే 83% ఫ్రెండ్స్ అంటే
50,000 సంపాదించిన వాళ్ళ కింద 83% ఉన్నారంటే 50,000 సంపాదించిన వాళ్ళు తక్కువ చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కూడా 17% పైన ఉన్నారనమాట. అంటే వాళ్ళ పైన 17% మంది ఉన్నారు రిచెస్ట్. అలాగే వాళ్ళ కింద చూసుకున్నట్టయితే 83% మంది ఉన్నారు. అంటే మనం కూడా సంవాడు మనము పాజిటివ్ వేలో మనము ఆ దాంట్లోకి వెళ్ళిపోవాలని చూసుకోవాలి. అలాగే 1,00,000 సంపాదించాలి చూసుకోండి ఫ్రెండ్స్. ఎంతమంది ఉన్నారు మన ఇండియాలో? ఎంతమంది 1,00,000% అంటే 100 కోట్లలో 6 కోట్ల మంది 1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. నెలకు 1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు 93% ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి. అలాగే 1,00,000 నుంచి 3,00,000 సంపాదించే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ 1%. 3 lakhs అండ్ అబోవ్ సంపాదించే వాళ్ళు 1% పీపుల్ మాత్రమే ఇండియాలో ఉన్నారు. 99% మనము కింద ఉన్నామంటే అర్థం చేసుకోవచ్చు. 3 లక్షలు మనం ఈ బయట సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది ఫ్రెండ్స్? మనకు చెప్పండి మీరు. సంవత్సరం కష్టపడితే 3 లక్షలు వస్తున్నామంటే మనము ఖచ్చితంగా సంవత్సరం రోజులు మనం ఈ దాంట్లో ఖచ్చితంగా ఉన్నాము అని అంటే మనం రిచెస్ట్ 1% లోకి వెళ్తున్నామా లేదా అనేది గణాంకాలే మనకు చెప్తా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి 1 year కష్టపడము, నెలకు 3 లక్షలు సంపాదించిన మనం 1% లోకి పోవడానికి ఆ విధంగా మనం పాజిటివ్ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. ఆ విధంగా చూసినట్లయితే 15,000 ఉన్న వాళ్ళు 43% ఉన్నారు మన కింద, 25,000 ఉన్న వాళ్ళు 31%, 50,000 18%, 1 lakh 7% ఉన్నారు. 3 lakhs అండ్ అబోవ్ 1% మాత్రమే. అంటే 100 కోట్లలో 1,00,00,000 మంది మాత్రమే 1%. అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ 1,00,00,000 మందిలో ఆదాని, అంబానీ వాళ్ళంతా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వాళ్ళంతా ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? 1% అంటే లెక్కేసుకోండి. మనము అంటే 3 లక్షలు ఫ్రెండ్స్, 3 లక్షల నెలకంటే ఎంత తక్కువ ఫ్రెండ్స్. మన ఈ బయట లో తీసుకొని మనం ఈ బిజినెస్ ని ఇప్పటికైనా మైండ్ సెట్ ని చేంజ్ చేసుకొని మనం ఈ విధంగా మన ఫ్యామిలీ కోసము విలాసవంతమైన జీవితాన్ని మనం గడపవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం ఇవన్నీ చూసుకున్నాము, మనకి ఇవన్నీ మైండ్ సెట్ లో ఉంటాయి. మనకు ఇవన్నీ లెక్కలేసుకుంటూ ఉంటాము. మన జీవితం ఇంతే అని చెప్పేసి నెలకు 30,000 ఖర్చు పెడతా ఉంటాము. ఇవన్నీ మనకు కాదు అని కాకుండా మనం ఈ విధంగా డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నా కానీ మనము పెట్టుకొని ముందుకెళ్ళాలి. ముందుకు ఎప్పుడైతే మనకి వెళ్తామో అప్పుడే మనకు సక్సెస్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి మనము ఎప్పుడైనా సక్సెస్ తీసుకోవాలి, తీసుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి సక్సెస్ తీసుకున్నారు కాబట్టి అందరూ లెజెండ్ గా ఉన్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ స్పిరిట్ ఏ విధంగా ఉంటుందో నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. ఇది మన ఈ దీంట్లో ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మీరు అందరికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్? ఒకసారి చార్ట్ లో పెట్టండి ఫ్రెండ్స్. యాక్టివ్ గా ఉన్నారా లేదా ఒకసారి తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా టైం అయింది కానీ మీరు ఒక 5 minutes ఉండండి ఫ్రెండ్స్. మీకు ఆటోమేటిక్ గా ఈ సెషన్ ఎండ్ చేద్దాము. ఈ ఇందులో ఉన్న వ్యక్తి మనకు ద గ్రేట్ MS ధోని అనమాట, మహేంద్ర సింగ్ ధోని. ఇతను లెజెండ్ అని ఎందుకు అంటా ఉంటామంటే ఫ్రెండ్స్, వరల్డ్ కప్ అనేది ఎవరి ఫార్మేట్ లో అన్ని ఫార్మేట్లలో వరల్డ్ కప్ తెచ్చిన ఏకైక వ్యక్తి MS ధోని గారు అనేది మనకు అందుకోసం లెజెండ్ అనడం జరిగింది. కానీ మనకు వరల్డ్ కప్ చాలా రోజుల తర్వాత రావడానికి మెయిన్ కారణం కూడా MS ధోని. ఎందుకంటే అప్పుడు సౌరవ్ గంగూలీ ఉన్నప్పుడు కూడా నెంబర్ 1 టీం ఉండేది ఫ్రెండ్స్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నెంబర్ 1 టీం ఉండేది. వరల్డ్ కప్ సచిన్ ఉండేది, ప్రతి ఇద్దరు ఉండేవాళ్ళు. వరల్డ్ కప్ ఈజీగా వచ్చేస్తుందని అనుకునే స్టేజ్ లో కూడా మనం క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి బయటకు రావడం జరిగింది. అంటే ఎక్కడ ఫెయిల్యూర్ అయిందంటే ఫ్రెండ్స్, అక్కడ టీం మంచిగా ఉంది కానీ కోచ్ గ్యారీ కృష్ణ కోచ్ ఎవరున్నారు ఫ్రెండ్స్ అప్పట్లో? అతని పేరు ఆ కోచ్ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ ఐడియా వస్తలేదు నాకు. అప్పట్లో రిచర్డ్సన్ ఏదో ఉన్నారు ఫ్రెండ్స్. అది ఆ కోచ్ తోని సౌరవ్ గంగూలీకి గొడవ అయ్యేదన్నమాట. ఎప్పుడైనా ఆ కోచ్ సరిగా లేక, టీచ్ చేసే వాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు సరిగా లేనప్పుడు ఆ టీం ఎంత బాగున్నా కానీ కొలాప్స్ అయిపోతుంది. అంటే ఆ వరల్డ్ కప్ రాకుండా ఆ క్వార్టర్ ఫైనల్ అనే వెనుదిరగడం జరిగింది. తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత మనకు ధోని కెప్టెన్సీ వచ్చిన తర్వాత ధోని కెప్టెన్సీ లో అంత కొత్త వాళ్ళే ఫ్రెండ్స్. వరల్డ్ కప్ కి వెళ్ళినప్పుడు అంత కొత్త వాళ్ళే ఉన్నారు. 4 మాత్రమే పాత వాళ్ళు ఉన్నారు. అంత కొత్త వాళ్ళే ఉన్నారు. ఇది ఫైనల్ వరకు వెళ్తుందా లేదా అనే క్రమంలో మనకు టీం కింద కోచ్ కింద గ్యారీ కృష్ణన్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళందరి టీమ్మేట్స్ అందరినీ ఒక డే అంతా ఒక రూమ్ లో కూర్చోబెట్టేసి వాళ్ళనంతా అడిగాడు ఫ్రెండ్స్. ఏంటంటే మీ గోల్ ఏంటి అనేది, అందరు వరల్డ్ కప్ గురించి మీ గోల్ ఏంటి, వరల్డ్ కప్ ఎవరి కోసం కావాలంటున్నారు అందరిని అడిగితే ఆయన మైకల్ వాన్ అని ఒక అడ్వెంచర్ అతన్ని తీసుకొచ్చాడు అనమాట. గ్యారీ కృష్ణ ఏంటంటే క్రికెట్ గురించి అవగాహన లేదు ఆయనకు, కోచింగ్ కింద సహాయం తీసుకోవడానికి ఆయన తీసుకొచ్చి ఆయన అడుగుతాడు అనమాట, మీకు వరల్డ్ కప్ ఎందుకోసం కావాలి, ఎవరి కోసం కావాలని అడిగితే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తా ఉన్నారు అనమాట. ఒకరేమో మా అమ్మ నాయనల కోసము, నేను దేశం కోసము, ఒకరేమో
అట్లా రకరకాలుగా ఆన్సర్ చెప్తా ఉన్నారు. వరల్డ్ కప్ ఎవరి కోసం కావాలనుకుంటున్నారు అంటే టీమ్మేట్స్ అందరూ అడిగితే ఏకాభిప్రాయం రాక డే అంతా అలానే ఉండిపోయిన తర్వాత అన్నిట్లాగా ఎండింగ్ అయిన టైంలో ఒకరొకరు లేచి చెప్పారు ఫ్రెండ్స్, ఈ వరల్డ్ కప్ అనేది ఎవరి కోసం అంటే సచిన్ టెండూల్కర్ కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు ఆ పాయింట్ ని అంటే కాజ్ కావాలి మనకి, దేనికోసము మనకు కావాలి, డ్రీమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, గోల్ అనేది ఉండాలి కరెక్ట్ గా. వాళ్ళంతా ఏం కొనుక్కున్నారు, దేశం కోసం అని, నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం అని, నేను మంచిగా ఆడతాను, నేను వరల్డ్ కప్ గెలుస్తాను అని చెప్పేసి ఎవరిది వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. కానీ సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ లో లేడు కాబట్టి సచిన్ టెండూల్కర్ ఉన్నప్పుడు వరల్డ్ కప్ ని గెలిచి సచిన్ టెండూల్కర్ గిఫ్ట్ గా ఇవ్వాలని ఆ టీం అంతా ఏకదాటిగా నిల్చొని ఎప్పుడైతే డిసిజన్ తీసుకున్నారో ఫ్రెండ్స్, అదే వరల్డ్ కప్ మనకు 2011 లో మనకు గెలవడం జరిగింది. సచిన్ టెండూల్కర్ ని భుజాల మీద ఎత్తుకొని స్టేడియం అంతా తిప్పారు. అంటే అర్థం చేసుకోవచ్చు మన గోల్ ఏ విధంగా ఉండాలంటే మనము కింది వాళ్ళని కోటీశ్వరులు చేయాలి. ఆ విధంగా మన గోల్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ మనల్ని ఆ విధంగా యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు మన మైండ్ సెట్ ని అర్థం చేసుకోండి. అలాగే మన దగ్గర సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మితేష్ మెహతా గారు కూడా ఉన్నారు, 38 months లో 20 crores సంపాదించారు. అలాగే ఊర్మిల్ సోని గారు ఉన్నారు, 3.5 అంటే ఆల్మోస్ట్ 4 crores సంపాదించడం జరిగింది. అలాగే రీసెంట్ గా కూడా డ్రీమ్ కార్ కొనడం అనేది, డ్రీమ్ కార్ కూడా కాదు ఫ్రెండ్స్, ఇది లగ్జరియస్ కార్ కొన్నాడు. డ్రీమ్ కార్ వేరే ఉంది సార్ది కూడా. అలాగే డ్రీమ్ కార్ అనేది కొనడం, లగ్జరియస్ కార్ కొనడం జరిగింది. అలాగే గ్రేట్ పర్సన్ అన్నమాట మన వెంకటరాజు గారు కూడా 30 lakhs లో కూడా చేరాడు అని అంటే వీళ్ళంతా ఊరికే రాజు, అందరం ఒకటేసారి జర్నీ స్టార్ట్ చేశాం. కానీ అన్ని ఒడిదుడుకులను ఛేదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండి వాళ్ళ బాడీలో పాజిటివ్నెస్ పెంచుకుంటూ ఆ విధంగా జర్నీ చేసి మనకు ఈ విధంగా సక్సెస్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇదంతా మన కళ్ళ ముందే కనిపిస్తా ఉంది ఫ్రెండ్స్. ఈ సక్సెస్ ఫార్ములా అనేది అందరికీ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ యూనివర్స్ అందరినీ సమానంగా చూస్తుంది. వెంకటరాజు గారిని ఒకలాగా, ప్రశాంత్ గారిని ఒకలాగా, మణి గారిని ఒకలాగా, కార్తిక్ గారిని ఒకలాగా, కిషరెడ్డి గారిని ఒకలాగా, రవి గారిని ఒకలాగా అలాగా చూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ అందరినీ ఒకలాగే చూస్తుంది. ఆపర్చునిటీ అనేది సేమ్ ఉంటుంది. ఎవరు తొందరగా వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ పాజిటివ్ మైండ్ తో ఏదైతే వర్క్ చేస్తూ ఉంటారో మీరు ఇప్పటికైనా ఆలోచించండి. మీరు ఒక్కసారి మైండ్ కళ్ళు మూసుకొని ఆలోచించండి, వాళ్ళకి ఎందుకు డబ్బులు వస్తున్నాయి అంటే వాళ్ళ మెంటాలిటీ, బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, మనది ఏ విధంగా ఉంది, మన టీం మెంబర్స్ ఏ విధంగా ఉంది, మన అప్లైనర్ ఏదో ఉంది, మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దాన్ని చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, దాన్ని చేంజ్ చేసుకోవడం వల్ల ఇది సక్సెస్ అనేది నథింగ్ ఫ్రెండ్స్. మన టార్గెట్ చాలా పెద్ద ఉంది, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి, అసలు రోజుకు 1,00,000 కూడా సరిపోదు మనకు. కాబట్టి ఆ విధంగా సక్సెస్ అనేది 36 నెలలు ఉండాలని చెప్పాను. 2 years కష్టపడండి, 3rd year మొత్తం మీకు డబ్బులే వస్తాయి. నిలబడాలి, కనబడాలి, వినబడాలి. కాబట్టి ఈ విజయం అనేది మీకు సక్సెస్ఫుల్ గా వస్తుంది. అలాగే లాస్ట్ లో ఈ చెక్ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. ఈ చెక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మ్యాజిక్ చెక్ అన్నమాట. ఈ మ్యాజిక్ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చెక్ అనేది మేము గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. రేపటి నుంచి మీరు ఈ చెక్ ను ప్రింట్అవుట్ తీసుకొని దాంట్లో ఈ రోజు డేట్ వేసుకొని మీకు ఒక డ్రీమ్, ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్మాల్ అమౌంట్ 50,000, 1 lakh, 2 lakhs, 3 lakhs మీకు డ్రీమ్ అనేది పెట్టుకో. 3 months లోపల నాకు అమౌంట్ అని చెప్పేసి ఆ చెక్ లో అమౌంట్ రాయండి. తర్వాత పేరు మనకు రూపీస్ లో రాయండి. సైన్ ఇట్లా ఏం పెట్టద్దు, డేట్ ఒకటి, అమౌంట్ ఒకటి, అది రాసేయండి. ఆ చెక్ ను తీసుకొచ్చేసి మీ ఇంట్లో మీ డైలీ లేవంగానే చూసే దగ్గర పేస్ట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసి పెట్టిన తర్వాత మీరు రోజు లేచినప్పుడు దాన్ని చూడండి. ఆ చెక్ రాసిన అమౌంట్ నాకు వచ్చేసింది. నేను ఆ వచ్చిన దానికి మీరు ఏం అనుకోవాలంటే మనసులో, దాన్ని నేను ఏం చేస్తావు, ఒక 50,000 వచ్చాయనుకోండి, దాని కాజ్ అనేది రాయాలి. ఇంపార్టెంట్, మన మనసులో అనుకోవాలి. డబ్బులు రాగానే కాదు, దాన్ని ఏ విధంగా ఖర్చు పెడతావు అనే దాని మీద చాలా యూనివర్స్ ఆధారపడి ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ వచ్చిన డబ్బుని నేను ఏం చేస్తానో మీరు మనసులో అనుకోండి. అది అయిపోయింది, నాకు 1,00,000 రూపాయలు వచ్చేసాను చెక్ రాశామనుకోండి, నాకు 1,00,000 రూపాయలు వచ్చేసాయి. అలా ఫర్ ఎగ్జాంపుల్ నగలే కొనాలనుకోండి, ఆ 1,00,000 రూపాయలు నాకు వచ్చేసాయి. ఆ డబ్బు తీసుకొని మా ఫ్యామిలీతో నగల షాప్కి వెళ్ళాను, నగలు కొన్న తర్వాత బయటకు వస్తున్నాను. ఆ ఫీలింగ్ అనేది మనము మనసులో అనుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా రోజుకు 2-3 సార్లు మైండ్ లో అనుకోండి. ఆ చెక్కును చూడండి, ఆ చెక్కు నాకు వచ్చేసింది అని చెప్పేసి మైండ్ లో ఎప్పుడు కనిపిస్తే అప్పుడు డైలీ ఇంట్లో కనిపించే చోట్ల పెట్టుకోండి. రోజుకు 5 సార్లు చూసి మన మనసులో అనుకోండి. మీరు సక్సెస్ ఎలా కారో నేను చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మీరు పాజిటివ్ మైండ్ చేసుకోండి. మైండ్ పవర్ ని ఇప్పటికైనా గుర్తించుకోండి. నెగిటివ్ ఆలోచన చేయకండి, పాజిటివ్ గా తీసుకోండి. నెగిటివ్ ఆలోచన వస్తుంది కంపల్సరీ, 99% వస్తుంది. దాన్ని పాజిటివ్ ఏ విధంగా తీసుకోవాలనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి వెంటనే దాన్ని ఆలోచించి పాజిటివ్ గా తీసుకోండి.
తీసుకొని మీరు సక్సెస్ అవ్వాలని నేను మనసారా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇంత శ్రద్ధగా ఇంత పీస్ఫుల్ గా చెప్పేది విన్నందుకు మీరందరికీ మీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు మీరు ఏమనుకున్నారో ఈ సెషన్ గురించి మీరు షేరింగ్ ఇస్తే నాకు కూడా చాలా నాకు అది అనిపిస్తుంది. నేను ఇంకా ఇంకా మంచిగా చేయాలని, ఇంకా ఏదైనా కొత్త విషయాలని చెప్పడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీ అమూల్యమైన షేరింగ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనము సెషన్ క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన సెషన్ ని ఇంత పేస్ గా మీరు విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.